అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణలో ఉద్యోగులు మళ్లీ ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. 2 డిఏలు ఇస్తామని ప్రకటించి 2 నెలలవుతున్నా నిధులు ఇవ్వలేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్న జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఇదే విషయంపై ఎడిటర్ భరత్ ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేస్తారు. గుడ్ ఈవినింగ్ భరత్. సో మళ్లీ డిఏల గొడవ. లాస్ట్ టైం చాలా లాంగ్ డిస్కషన్ డిఎన్ఏలో చేసాం మనం. సో ఏం చెప్తారు మరి? సో ఒకటి ఏంటంటే, ఉద్యోగులకి మన జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డు సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక మెసేజ్ ఇచ్చారు. కోసుకున్నా నా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. ఆ తర్వాత అక్కడ అంతకుముందు రోజు వాళ్ళు సమావేశమై మాకు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పినప్పుడు కోసుకున్న డబ్బులు లేవన్నారు. ఆ తర్వాత కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించారు. ఏంటంటే ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామన్నారు. తర్వాత పెండింగ్ మెడికల్ బిల్స్ అన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ప్రతి నెల 700 కోట్లు చేస్తామన్నారు. అయితే దీనిలో ఒక డిఏ కోసం ఉత్తర్వులు జారీ చేశారు తప్ప ఉద్యోగుల అకౌంట్లో డబ్బులు పడలేదు. ప్లస్ మెడికల్ బిల్స్ ఇప్పటి వరకు ఉన్నాయన్నీ క్లియర్ చేశారు. అదొకటి మాత్రం చేశారు, 188 కోట్లు. ఇక నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తామన్నది అది కూడా చేయలేదు. సో మేబీ దీనికి కారణం ఏంటంటే రైతు బంధు ఒకటేసారి రిలీజ్ చేసేసారు. దానివల్ల ఆ డబ్బులన్నీ దానికే పోయినాయి. సో ఉద్యోగులకు ఇవ్వడానికి ప్రస్తుతం డబ్బు లేదు. సో అందుకని వాళ్ళు ఉద్యోగుల సంఘాల జేఏసీ సమావేశమై మళ్ళీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. మనతో పాటు జగదీశ్వరరావు గారు ఉన్నారు, టీఎన్జీఓ అధ్యక్షులు, ప్లస్ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్. తర్వాత ముజీబ్ గారు ఉన్నారు ఉద్యోగుల సంఘం నుంచి. శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీయూ అధ్యక్షులు ప్లస్ ఎమ్మెల్సీ కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా జగదీశ్వర్ గారు, వినబడుతుందా? మ్యూట్ తీసి మాట్లాడండి. వినిపిస్తుంది. సో ఏంది మళ్ళీ ఎందుకు ప్రభుత్వానికి అల్టిమేటం? మనం మొన్న చెప్పినప్పుడు 3 మ్యాన్ కమిటీ అని వేసింది ప్రభుత్వం, వేసింది ఆఫీసర్స్ కమిటీ అని వేసింది. దాదాపు పిలిచి మాట్లాడి ఆఫీసర్స్ అన్ని సమస్యల గురించి మాట్లాడారు. చర్చించిన తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో పెట్టేసి దాదాపు 13-16 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినామని మనం చూసినాం. ఉప ముఖ్యమంత్రి గారే మనకు చెప్పిన సందర్భం చూసినాం. ఒక డిఏ ఇచ్చింది, ఇంప్లిమెంట్ అయింది. ఒక డిఏ ఇచ్చిండ్రు, ఆల్రెడీ తీసుకుంటున్నాం. ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పారు. కానీ 6 నెలల తర్వాత ఇస్తాను మేము ఇప్పుడే జీవో ఇచ్చి 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అది కూడా మన హెల్త్ ఒక డిఏకి సంబంధించిన డబ్బులు పడుతున్నాయా మీకు? పడ్డాయి. డిఏ ఇంప్లిమెంట్ 6 నెలల తర్వాత పడే డిఏది ఇప్పుడే ఉత్తర్వులు ఇమ్మని చెప్పాము. అప్పుడు చెప్పాము. కాకపోతే అది ఇయ్యలేదు. మన హెల్త్ కార్డు విషయంలో ఈహెచ్ఎస్ ను కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాం. మరి పాత జీవో ఉండే కదా అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం, జీవో 186, దాన్ని కంటిన్యూ చేస్తాం, మాట్లాడతామని చెప్పిన సందర్భం. అయితే నెలకు 700 కోట్లు కొడతామని చెప్పారు. 2 నెలలు అవుతున్నాయి. 2 నెలల వాస్తవానికి ఒక నెలలో పోయిన నెలలో ఏం చేశారు, 183 కోట్లు కొట్టిరు. మొత్తం ఎంత బకాయిలు ఉన్నాయి ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్? చెప్పాలంటే 11,000 కోట్లు. 11,000 కోట్లు అంటే నెలకి 700 కోట్ల చొప్పున కట్టుకుంటూ పోయినా దాదాపు 700 ఇంటూ 14 నెలలు అవుతుంది. 14 నెలలు అవుతుంది. మళ్ళా కొత్తగా రిటైర్మెంట్లు అయితే మళ్ళా బకాయిలు పడుతుంది. ఓకే, యాక్చువల్ గా మనకు పెంచుతామని చెప్పారు. 700 కోట్లు అయితే ఇప్పుడు కొడతామని చెప్పారు. పోయిన నెలలో 183 కోట్లు కొట్టిండ్రు. తర్వాత 2 నెలల్లో తీసుకుంటే 1,200 కోట్లు కొట్టాలి మొత్తానికి. కొట్టక ఒక 183 కోట్లు కొట్టిండ్రు. మిగతా దాదాపు 1,200 కోట్లు ఇంకా కొట్టలేని పరిస్థితి. మరి మనం సుల్తానే గారు, సందీప్ కుమార్ సుల్తానే గారు మేము అడిగినప్పుడు మన పిఆర్టీగా అప్పుడైతే మెడికల్ బిల్స్ కొట్టాం. తర్వాత జీపీఎఫ్ కొడతామని చెప్పారు. మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. లాస్ట్ కి వచ్చింది ఇక 4-5 రోజులు అయితే మళ్ళీ ఒక నెల వస్తుంది, మళ్ళీ జీతాలు వస్తాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మా ఉద్యోగులు కూడా రోజు ఫోన్ చేసి ఇబ్బంది చేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా చాలా మంది మా పరిస్థితి 2 సంవత్సరాలు రాలేదు అని. సాలరీ రిలేటెడ్ బిల్స్, జీపీఎఫ్ అయితే మా అకౌంట్ ఉన్న అమౌంట్ కూడా మాకు ఇవ్వలేని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఉండడం చాలా బాధగానిది. కింద ఉద్యోగులలో చాలా ఒక రకమైన భావన. అయితే జేఏసీ ఏం మాట్లాడతలేరు. జూన్ 9th రోజు వట్టిగానే విరమించారని చెప్పి మా మీద ఒత్తిడి ఇవ్వడం వల్ల
ఇలా జేఏసీ సమావేశంలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆగస్టు 15 లోపల మీరు మొన్న మాకు ఇచ్చిన వాగ్దానంలో కేబినెట్ లో ఆమోదించినే 15 వరకు అది క్లియర్ చేయండి. తరువాత సెప్టెంబర్ వరకు మళ్ళీ మా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. కాబట్టి సెప్టెంబర్ 1 మొదటి తారీఖు వరకు అన్ని సమస్యలు కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో మీ కార్యక్రమం పెట్టుకున్నాం. మళ్ళీ పిఆర్సీ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు దాటిపోయింది. 5 డిఏలు అట్టే ఉన్నాయి. ఒక డిఏ ఇచ్చి పిఆర్సీ మర్చిపోండి లేండి. ఇక పిఆర్సీ గురించి ఇచ్చేటట్టు ఇచ్చినట్లేదు గవర్నమెంట్. సరే మీరు అడుగుతారు కానీ పిఆర్సీ ఇవ్వాలి, నేను కాదనట్లేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేదు, ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఆపుకొని ఇవ్వాలి భరత్ గారు. అదేది ఉత్తి పుణ్యానికి ఇస్తలేరు కదా, ఏదైనా ఆపుకొని ఇవ్వాలి. పిఆర్సీ కాదు ఇప్పుడు డిఏలు మళ్ళా ఇవ్వాల్సిందే. ఇయ్యము అన్న ప్రసక్తి లేదు. ఇప్పుడు డిఏలు ఎన్ని 5 6 ఇప్పుడు మళ్ళా 5 అయినాయా? 5 అయినాయి. మళ్ళా 5 అయినాయి. ఓకే. సో శ్రీపాల్ రెడ్డి గారు సార్, ఏంటి టీచర్స్ ఏమనుకుంటున్నారు పిఆర్టీ నుంచి ఓవరాల్ గా ఇప్పుడు మొన్న ఇచ్చిన హామీల మీద, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద? యాక్చువల్ గా లాస్ట్ అక్టోబర్ లోనే ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 2024 అక్టోబర్ 24th రోజు. అయితే అప్పటికి జేఏసీ ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం వల్ల ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. అప్పటికి సరే ఆర్థిక పరిస్థితిని అంతా వివరించి మార్చి 31 లోపు మరి ఆ రోజు ఉన్న బిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. జనవరి మాసంలో కూడా బట్టి విక్రమార్క గారిని కలిసినప్పుడు మేము ఈ జీపీఎఫ్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నాం, మార్చి 31 లోపు అన్ని కూడా క్లియర్ అవుతాయని చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్ గా మార్చి 31 వరకు ఒక 1 NP కూడా క్లియర్ చేయలేదు. తర్వాత ఏమైంది, మళ్ళీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మరి జూన్ 9 మహాధర్నా అని చెప్పి మరి ఒక కార్యాచరణ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారు ఒక అధికారులతో కమిటీ వేసి తక్షణం పరిష్కరించాల్సింది. ఎందుకంటే జేఏసీలో డిమాండ్స్లలో చాలా చాలా న్యాయమైన డిమాండ్లు, ఆర్థికంగా ₹1 కూడా భారం పడని డిమాండ్స్ చాలా ఉన్నాయి. సో వాటిని మనం కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోతుందని మొదటి నుంచి మరి జేఏసీ నాయకత్వం చెప్తా ఉన్నది. దాని ప్రకారమే దాంట్లో నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ 2 వేరుగా మరి సమస్యలను విభజించి దాంట్లో ఇమీడియట్ గా చేయగలిగినవేవో ప్రభుత్వం ముందు పెడితే మరి అవి ఇమీడియట్ గా చేద్దాం, కొంత ఆర్థిక భారం ఉన్నాయి వాటిని దశల వారీగా చేద్దామని చెప్పి ఆ రోజు ఆ అధికారుల కమిటీ వేయడం వల్ల జేఏసీ నాయకత్వం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎందుకంటే అప్పుడు ఒక హెల్త్ స్కీమ్ ను అంగీకరించింది ప్రభుత్వం, తప్పకుండా ఇస్తామని చెప్పడం, ఇదంతా కొంత సంతృప్తి ఆ రోజు ఉద్యోగుల్లో కనపడ్డది. అయితే మళ్ళీ ఏమైంది, జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కూడా ఈ అధికారుల కమిటీకి మరి తమ సమస్యలను నాన్ ఫైనాన్షియల్, ఫైనాన్షియల్ వేరుగా ఇస్తూ మరి ఆ వారం రోజుల హడావిడి చూస్తే ఇమీడియట్ గా సమస్యలు సాల్వ్ అయిపోయినట్టుగానే అనిపించింది అందరికి. కానీ మళ్ళీ ఇప్పటి వరకు దాని మీద నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద ఎలాంటి స్పందన లేదు. దాంతో పాటుగా ఏంటంటే ఆ రోజు జేఏసీకి పూర్తిగా రాతపూర్వకంగా హామీ ఇచ్చింది ఏంటంటే మా పర్ మంత్ 700 కోట్లు చొప్పున చెల్లించుకుంటూ పోతామని చెప్పి, ఆ తర్వాత కొంత పెంచుతామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10,000 ఇప్పుడు ఆ 700 కోట్లు కూడా రిలీజ్ కాలేదు కదా. యాక్చువల్ 2 నెలలు 700 1400 కావాలి, కానీ ఓన్లీ మెడికల్ బిల్స్ మాత్రం అయినాయి. అవును అదే చెప్పబోతున్నా. అయితే 700 కోట్లు వేసుకుంటూ పోయినా కూడా మీరు అన్నట్టు ఇంతకు ముందు 14 నెలలు కావాలి. ఈ 14 నెలల్లో రిటైర్ అయ్యే వాళ్ళు తర్వాత మిగతా అవి మళ్ళా ఉంటాయి. అంటే ఈ నెలకి 700 కోట్లు కంటిన్యూస్ గా వేసుకుంటూ పోయినా ఇంకొక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల తర్వాతనో అవి క్లియర్ అవుతాయి. సో అయినా వాళ్ళు ఒప్పుకున్న 700 కోట్లలో కూడా ఇప్పటి వరకు గత నెలలో మెడికల్ బిల్స్ క్లియర్ చేయడం జరిగింది. మెడికల్ బిల్స్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మొత్తం బిల్స్ ఒకేసారి క్లియర్ చేసినారు, అప్ టు డేట్ అయిపోయినాయి అవి. సో 183 కోట్లు మెడికల్ బిల్స్ ఓకే, అవి క్లియర్ అయినాయి. తర్వాత మిగతా జీపీఎఫ్లు ఏంటంటే జీపీఎఫ్ అనేది మన డబ్బులు, అంటే ఉద్యోగి డబ్బులు. ఇక్కడ 2 తీరా నష్టం జరుగుతుంది ఉద్యోగికి. ఉద్యోగి దరఖాస్తు పెట్టుకొని అనారోగ్యమో లేదంటే అమ్మాయి పెళ్ళే ఉంటే జీపీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు
చేసుకుంటారు. దాంట్లో ఇప్పుడు ఈ అకౌంట్లకి వెళ్ళి మైనస్ చేస్తున్నారు. మైనస్ ఈ కుబేర్ లో దాదాపు 1.5 year 2 years నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఈయన అకౌంట్ లో ఉంటే కనీసం ఈ 1.5 year వడ్డీ అని వచ్చేది జీపీఎఫ్ అకౌంట్ లో ఉంటే. అటు వడ్డీ లాస్ అవుతా ఉన్నాడు, ఈయనకు టైంకి డబ్బులు అందుతలేవు. ఈ రెండు తీర్ల నష్టపోతున్నాడు. ఆయన డబ్బులు ఆయనకు రావడానికే ఇవాళ చాలా ఇబ్బందులలో ఉన్న పక్షాన్నే ఇవాళ చేసి మరొక కార్యాచరణ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టాలని చెప్పి ఉపాధ్యాయులందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి ఇవాళ జేఏసీ నిర్ణయించిన దాని ప్రకారం అయితే ఆగస్టు 15 లోపు మరి ఈ 2 నెలలు ప్లస్ ఆగస్టు 3 నెలలు కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఈ 1200 కోట్లు ఇవి, మళ్ళీ ఆగస్టు సంబంధించిన 700 కోట్లు, 1900. ఈ 1900లో కనీసం 1000 కోట్లు ఈ 15 రోజులలో మాకు వేసినా కూడా కొంత ప్రోగ్రెస్ కనబడితే కొంత సరే ఒక నమ్మకం ఏర్పడుతుంది ప్రభుత్వం పైన. లేదంటే ఇక మరి 3 నెలలు ఇట్లనే కంటిన్యూ అయితే ప్రభుత్వం మీద నమ్మకం కూడా మరి ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉంటది. కాబట్టి మరి అలా జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతించాల్సిందే. సో ఆగస్ట్ 15 వరకు టైం ఇచ్చారు. ఆ తర్వాత మీ కార్యాచరణ ఏందో చెప్తారు. ఆగస్ట్ 15 తర్వాత ఆ జేఏసీ నాయకత్వం మళ్ళొకసారి మరి ఇప్పుడు ఆగస్ట్ 15 అనేది మొన్న మాకు ఇచ్చిన హామీకి ఆగస్ట్ 15 ఇప్పుడు చేయమని చెప్పాం. తర్వాత నెక్స్ట్ టైం చేస్తామని చెప్పారు. మేము ఆగస్ట్ 15 ఎందుకు పెట్టామంటే కనీసం ఇవన్నీ మాకు పెండింగ్ బిల్స్ అని రాకుంటే రేపు ఎలక్షన్ ప్రాసెస్ వచ్చిన తర్వాత అప్పుడేం డబ్బులు పడతాయి. చాలా మంది ఉద్యోగులు ఇబ్బందికరమైన చేస్తారు. మమ్మల్ని అయితే మాకు పోస్టింగ్ చేసింది మొత్తం వాట్సాప్ లో మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ ఇలా అమ్ముడు వేయరు, ఇట్లా చేసారు, అట్లా చేసారు, చేసి దేనికని విరమించారు, మీకు ఏది వచ్చిందని ఇబ్బంది చేస్తున్న అందరికంటే ఎక్కువ తిట్లు తినేందుకు ఎవరు రెడీ ఉండాలంటే ఉద్యోగ సంఘాల నాయకులే. అంతే మ్యాకే జేఏసీ నాయకుడుగా ఫస్ట్ మేము తినాలి. ప్రభుత్వంతో కొల్లుడైనారు, మీరు పైరవీలు చేసుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది భరత్ గారు అంటారు. భరత్ అన్న, మా పరిస్థితి ఏమైందంటే లింగం మీద తేలు పడ్డట్టు, చేతితో తీయలేము, చెప్తాను కొట్టలేము. మేము గట్టిగా మాట్లాడితేనేమో ఎవరో మాట్లాడుతున్నాను మళ్ళీ ఒక రకంగా మీడియాలో గవర్నమెంట్ అంటదని భయం, అంతే కదా. గవర్నమెంట్ ప్రతిపక్షాలతో మాట్లాడి ప్రతిపక్షాలు వీళ్ళ వెనుక ఉన్నారని గవర్నమెంట్ అంటది, అంతేనా? ఎట్లా మాట్లాడతారు 2 సంవత్సరాలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పడతాం? మేము గట్టిగానే మాట్లాడుతున్నాం. లేవు పైసలు లేవు, ఏం చేయాలి మరి? ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పి మేము ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం, మరి మీరెందుకు ఇస్తారని వాళ్ళే అడుగుతారు కదా. 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మేము అడగద్దు, ఏమి ఇవ్వద్దు. ఇప్పుడు పని చేసిన వాళ్ళకి జీతం ఇవ్వమంటున్నాం, పని చేయని వాళ్ళకి ఇవ్వకండి, పని కల్పించండి. కాకపోతే ఇలా పరిస్థితి ఏమైందంటే పని చేసిన వాళ్ళు పక్కకు పెడుతున్నాం, ఏం చేయని పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంది. ఏమన్నా అంటే మీరు ఆ పథకాలు బంద్ చేయమంటారు, ఈ పథకాలు బంద్ చేయాలని వాళ్ళు ప్రభుత్వం అంటారు. మీరు ఏ పథకాలు బంద్ చేయమంటలేవు, మా జీతభత్యాలు మాకు ఇవ్వండి, మీరు ప్రభుత్వాన్ని నడుపుకోండి. ఇప్పుడు జీపే పైసలు మా శ్రీపాలన్న చెప్పినట్టు జీపే పైసలు మా పైసలే కదా. మీరు కూడా ఇప్పుడు అందరికీ తెలుసు, నేను దాచిపెట్టుకున్న పైసలు మీరనే కదా. ఆర్టీసీ ఉద్యోగులది కూడా అదే పరిస్థితి, వాళ్ళు దాచుకున్న పైసలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అదే పరిస్థితి కదా, మేము దాచుకున్నాయి ఇలా ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఇప్పుడు ఆర్టీసీ కూడా మీ జేఏసీలో ఉందా? ఆర్టీసీ కూడా మీ జేఏసీలో ఉందా? వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేశారు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లం, వాళ్ళు కూడా మా మెంబర్లు ఉన్నారు, ఇవాళ వాళ్ళకి రాలేకపోయినట్టున్నారు. కానీ సమస్యలు చాలా గంభీరంగా ఉన్నాయి. వాస్తవానికి అలా చాలా మంది ఉద్యోగులలో ఒక భావన, ఇప్పుడు ప్రభుత్వం నడపాలంటే ప్రతి వింగ్ లో డబ్బులు కావాలి. గ్రామ పంచాయతీ నడపాలంటే గ్రామ పంచాయతీ నిధులు అవసరం లేదా? సంవత్సరన్నరే ఆ పంచాయతీ సెక్రటరీ మీద ఆధారపడదు, లేకపోతే వాళ్ళనేమో ఏసీపీ డ్రాపులు చేస్తుంటారు. ఇప్పుడు ఉన్న వాట చెప్తుంటే వాళ్ళకేమో కోపం వస్తుంటది. రాష్ట్రం నడపాలంటే రాష్ట్ర డబ్బులు కావద్దా? అవునా ముజీబ్ గారు, ఏంది భయభ్రాంతులు అంటే ఏమంటారు? భయభ్రాంతులు అంటే అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులని వేధించే ప్రయత్నం చేస్తుంది, భయభ్రాంతులను గురి చేస్తుంది. మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు ఇస్తే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకుంటుండే భరత్ గారు? ముందైతే జీటీవీకి అయితే మొత్తం ఉద్యోగుల లోకం పక్షాన, మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు. మేము ఎన్నడూ కూడా మీ మేలు మరవం, ఎందుకంటే ఈ అంశాన్ని తీసుకుంటే నేను ఒకటి చెప్తా. మీరు జెన్యున్ డిమాండ్ ఏంటంటే మీరు సరే ఏదంటే మీ డిఏలు అన్నది హక్కు, డిఏలు ఇవ్వడం అన్నది హక్కు. అందుకనే మీ జెన్యున్ డిమాండ్స్ కు ఎప్పుడు కూడా జీతాలు మీ పక్షాన ఉంటది.
సరే, వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది అంగీకరిస్తాం. బట్ డిఏలు ఇవ్వడం, ముఖ్యంగా మెడికల్ బిల్స్ ఇవ్వకపోతే ఏమైతుందంటే ఉద్యోగులకు బయట ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు ఈ మెడికల్ వస్తుందని చెప్పి. అవును. ఓన్లీ నిమ్స్, ఉస్మానియా, గాంధీ తప్ప ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు హెల్త్ కార్డ్స్. అందుకని నేను చెప్పాను. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందరూ అంటారు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో అంత జీపీఎఫ్ దాచుకున్నదే మెయిన్. గ్రాట్యుటీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా వస్తుంది, మా ముంగట ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుటీ వస్తుంది. ఇక మీకు అడిషనల్ గా ఇచ్చేది ఏముంటది, అంతే కదా. కమ్యూటేషన్ గా పెన్షన్ కమ్యూటేషన్ ఒకటి ఉంటది, అంతే కదా, అదొకటే. జీపీఎఫ్ బిల్స్ రాకుండా దాదాపు మాకు తెలిసింది 200 నుంచి 300 పెళ్లిలు ఆగిపోయినాయి. ఉద్యోగుల పెళ్లిలు తెలంగాణ ఎన్జిఓ భవన్ లా ఎప్పుడైనా వస్తే ఆ పత్రికలు చూడండి. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. రిటైర్మెంట్ తర్వాత చాలా షెడ్యూల్ చేసుకుని ఉంటారు, ఇల్లు కొందాము, పెళ్లి చేసుకుందాము, ఏదో ఒకటి వాస్తవం. పిల్లల పెళ్లి చేద్దామని ఏదో ఒకటి, ఇట్లాంటి చాలా పెండింగ్ ఉంటాయి అంశాలన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. ఒకసారి ఒక కాలర్ తీసుకుందాం. నరసింహులు గారు ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి సార్. యా చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం సార్. యా చెప్పండి. ఈ చర్చ స్వాగతం, అందరికి నమస్కారం సార్. యా హలో నమస్కారం, చెప్పండి నరసింహులు గారు. అందరు నమస్కారం సార్. వీళ్ళంతా రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇప్పుడు రెగ్యులర్ యూనియన్ అన్ని మాట్లాడుతున్నారు, పెళ్లిళ్ల గురించి, పేరాటాల గురించి మాట్లాడుతున్నారు. కానీ దినసరి వేతన ఉద్యోగులు అయ్యా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. హలో చెప్పండి చెప్పండి. మా ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి, మా తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని అంటే పర్మనెంట్ సంగతి చూడరు. కానీ 6 నెలలకు ఒకసారి జీతాలు, సంవత్సరానికి ఒకసారి జీతాలు. ఈ తెలంగాణ ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది అన్న బాధ్యత మాట్లాడుతున్నారు. ఏ డిపార్ట్మెంట్ అండి మీది? నాది ట్రైబల్ వెల్ఫేర్ సార్, ఇంజనీరింగ్. ట్రైబల్ వెల్ఫేర్ లో దినసరి వేతన ఉద్యోగులు. ఓకే. దినసరి వేతన ఉద్యోగం అంటే ఇది 93లో లోపల ఉన్న ఇల్లు అంతా. ఓకే. ఇవాళ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అని పదము ఒకటి వచ్చింది. హలో యా చెప్పండి చెప్పండి, వింటున్నాం. సార్ ఇప్పుడు దీనికి ఒకటి 212 అని జీవో ఉన్నది. 212 జీవో నంబరు డేటెడ్ వచ్చేసి 22 ఏప్రిల్ 1993లో జీవో వెళ్ళిందండి, 94లో. సారీ. ఓకే. అయితే దాంట్లో కట్ ఆఫ్ డేట్ పెట్టాడు ఏమనంటే 25 నవంబరు 1993 నాటికి సర్వీస్ ఎవరైతే 5 సంవత్సరాలు. యా జగదీశ్వరరావు గారు అర్థమై ఉంటుంది కదా సార్, జగదీశ్వర్ గారు అర్థమై ఉంటుంది కదా మీకు ఆయన చెప్పేది? నరసింహులు గారు అవుట్ సోర్సింగ్ కాదు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో దినసరి వేతన ఉద్యోగులట. డైలీ వేజెస్ అంటే ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులు ఇస్తారు, అంతేనా? అంతే, జీతం ఇస్తారు. అంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ సేవలు యూటిలైజ్ చేసుకోరా? చేసుకుంటారు, డైలీ వేజెస్ అంటారు కానీ తక్కువ ఇస్తారు. ఇవన్నీ ఎట్లుంటది, స్వీపర్లు అయినా ఏవైనా కాంటినెంటల్ స్వీపర్లు అయినా తక్కువ రేట్ జీతం ఇచ్చుకుంటూ నడుపుతుంటారు. నడిపిన 10-15 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత మనం తీసేస్తే ఆయన ఎటుపోతుంటాడు. చాలా జీతం అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ను తీసేస్తున్నారు. వాళ్ళు 15,000 ఇచ్చేది 20,000 మంది పని చేస్తుంటారు. అవుట్ సోర్సింగ్ అయినా కాంట్రాక్ట్ అయినా చాలా మంది తీసేసే వల్ల వాళ్ళు వీధిన పడుతారు వాస్తవానికి. అప్పుడున్నప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ఎంప్లాయీస్ కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని పెట్టేసి ఇలా వాళ్ళ సేవలను తీసుకున్నారు. వాళ్ళని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కంటిన్యూ చేసి ఇప్పుడు తీసేస్తున్న వరకు వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఈ డైలీ వేజెస్ అయినా ఏవైనా రెగ్యులర్ ఇయ్యలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. యా మరొక కాల్లో సిద్ధంగా ఉన్నారు రంగారెడ్డి నుంచి నరసింహ గారు. నరసింహ గారు సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ ప్రభుత్వాలు మాకు రావాల్సినవి మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉంది. వాళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సినవి అంటే ఉచితాలు ఇచ్చుకోవడానికి వాళ్ళు భూములు అమ్ముకుంటున్నారు, రాష్ట్రాల మీద హక్కుల భారం చేస్తున్నారు. ఉచితాలు ఇవ్వడానికి ఏమో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఉన్న భూములు అనుకోబోతున్నారు. మాకు ఇవ్వడానికి మాత్రమే వీళ్ళకి అన్ని రకాలుగా డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది, మా దగ్గర ఏది లేవు అని చెప్పేసి సమాధానం చెప్తాయి ప్రభుత్వాలు. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? సార్ నాది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సార్. ఓకే. మరి మీరు ఉద్యమం చేయాలి కదా. నేను చాలాసార్లు చెప్పాను, ఉచితాల గురించి ఉద్యమం చేయాల్సింది ఉద్యోగులు. ఎందుకంటే ఉద్యోగులకు ఉచితాలు రావు. ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు.
మీరు కట్టిన సొమ్ములే. మేము ఉద్యోగం చేయడానికి పోతే మొన్న రీసెంట్ గా సీఎం గారే అంటే పథకాలు ఆపేయమని చెప్తారా? ఆపేయమని చెప్తారా? మీరు ఒక చర్చ పెడతాం, బహిరంగ సభ పెడతాం, అక్కడ వచ్చి చెప్పండి అని చెప్తారు. ఇది సమాధానం. ఓకే, అంటే ఇది మొత్తం చేయాల్సింది మీరే కదా అంటారా? దీనికి ఇనిషియేషన్ తీసుకోవాల్సింది మీరే కదా? చాలాసార్లు వచ్చింది శ్రీపాల్ రెడ్డి గారు సార్ ఈ టాపిక్ చాలాసార్లు వచ్చింది ఉచితాలకు సంబంధించి. నేను కూడా చెప్పాను చాలాసార్లు, ఇది ఇనిషియేట్ చేయాల్సింది ఉద్యోగ సంఘాలే. మేము కావాల్సిన సపోర్ట్ చేస్తాం జీ తెలుగు న్యూస్ గా. ఉచితాలు, ఈ ఫ్రీ బస్సు, ఇవన్నీ ఫ్రీ బస్ అనుకోండి, రుణమాఫీ చేయడం అనుకోండి. రుణమాఫీ బదులు రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. ఒక 20,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చేశారు. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఒక్కో ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా సగం మంది గానే కాలేదు. ఆ 20,000 కోట్లతో ఇప్పుడు మీకు ఎంత 11,000 కోట్ల ఉద్యోగులు బకాయిలు ఉన్నాయి. రైతు పోనీ మీకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా రైతు బంధు 2 సార్లు ఇచ్చినా ఈ ప్రభుత్వానికి అంత వ్యతిరేకత ఉండేది కాదు. మధ్యలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని నెగిటివ్ నేమ్ వచ్చింది. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఒక్కో కుటుంబానికి 1,00,000 వైట్ రేషన్ కార్డు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 90% మందికి ఉంది వైట్ రేషన్ కార్డు. 25 లక్షలు కట్నం ఇచ్చేటోడు కూడా షాదీ ముబారక్ ₹1,00,000 గవర్నమెంట్ దగ్గర తీసుకుంటున్నాడు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అవసరమా? పెళ్లిళ్ళు చేసేందుకు ఉన్నదా ప్రభుత్వం? పెళ్లిళ్ళంటే టీటీడీ పేద కుటుంబాలు తీసుకోవాల్సిన ఎంతమంది ఎన్ని పేద కుటుంబాలు తీసుకుంటారు ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్? ఫ్రీ బస్, ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ బస్ అట. ఆర్టీసీ మునిగిపోయేందుకు ఫ్రీ బస్సు. పైసలు కట్టినోడికి సీటు లేదు, పైసలు కట్టినోడు సీటు లేదు, కట్టని వాళ్ళు దర్జాగా వచ్చి కూర్చుంటారు. ఇవన్నీ గూడు. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ఇల్లు కట్టి వాళ్ళు, ఇల్లు లేని వాళ్లకు తినడానికి తిండి కట్టాలి. కానీ ఇవన్నీ తీసుకొచ్చి తులం బంగారం అని ఇంకోటి హామీ ఇచ్చారు. రోటీ కపడా ఔర్ మకాన్ అయితే సరిపోతుంది. తులం బంగారం అని అదో హామీ ఇచ్చారు. కళ్యాణ్ లక్ష్మి ఇంకా ₹1,00,000 కాకుండా తులం బంగారం కూడా ఇస్తారట. బంగారాలు, వెండ్లు, ప్లాటినాలు ఇవన్నీ ఇచ్చే విధంగా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు ఉద్యోగులంతా కలిపి మేము ఓడిస్తాం, ఈ ఉచిత హామీలు ఇస్తే ఓడిస్తాం, ఎవడిచ్చినా ఓడిస్తామని మీరు పిలుపునివ్వండి. 10 చూడండి, 2-3% ఓటు బ్యాంక్ ఉంటేనే రాజకీయ పార్టీలు వాళ్ళకి హామీలు ఇస్తున్నాయి. మీరు అంతా కలిపి 10-15% ఓటు బ్యాంక్ కాదు ఉద్యోగుల ఫ్యామిలీస్ అంతా. ట్యాక్స్ పేయర్స్ ఎంత కలిపి 20% ఉండరు? చెప్పండి, మీరు ఏ రాజకీయ పార్టీ హామీ ఇచ్చినా తుక్కున ఓడగొడతాం అంటే కొద్ది మంది అన్నా కొంత అట్రాక్ట్ అవుతారు. నేను రాజకీయ పార్టీ నేతలతో అంటే ఏంటంటే ఎదుటి పార్టీ ఇస్తుంది కదా మేము ఇవ్వకపోతే మరి ఓడిపోతాం అంటారు. 15% ఇటు కూడా ఉన్నారు. ఈ ఉచితాలు ఇస్తే అంటే 200 మీటర్లు ఉచిత విద్యుత్ అట. 200 యూనిట్లు. ఎందుకే 200 యూనిట్లు ఉచిత విద్యుత్? 50 యూనిట్ లోపు వాళ్ళకి ఇవ్వండి అంతే. ఇక 200 యూనిట్లు ఉన్నవాడికి ఉచిత విద్యుత్ వల్ల ఏమైతుందంటే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అంటే 201 యూనిట్ వాడినోడికి కూడా ఆ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు పెడుతున్నారు. 81,000 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ప్రాబ్లం కదా, ఇంత ప్రాబ్లం కదా. ఇది అర్థం కావట్లేదు ఎవరు చెప్పినా జనాలకి. ఉచితాలు అని చెప్పి సరే ఉచితం అంటే కూడు గూడు రోటీ కప్పడా మకాన్ ఇవ్వాలి తప్ప ఏది పడితే అన్ని ఉచితంగా ఇస్తే ఇక దేశాన్ని అమ్ముకోవడమే. శ్రీలంక కావాలనుకుంటారో ఈ పాలకులు, మనం ఆఫ్ఘనిస్తాన్ కావాలనుకుంటారో, ఇంకా ఏం కావాలో దివాలా తీసే విధంగా కావాలనుకుంటారు. ఏందో ఈ ఒక్క పార్టీని అనట్లే, అన్ని పార్టీలు అదే విధంగా దరిద్రం తయారైపోయింది. రాజకీయ వ్యవస్థనే దరిద్రం, ఉచితాల దరిద్రం. ఈ ఉచితాల దరిద్రం ఎప్పుడు పోతుందో అప్పుడు బాగుపడుతుంది. ఒకరిని చూసి ఒకడు అర్రాస్ పాట పాడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. అన్ఫార్చునేట్లీ ఇది నా వ్యక్తిగత ఒపీనియన్ కావచ్చు, వ్యక్తిగత ఒపీనియన్ కాదు, మేము జీ తెలుగు న్యూస్ తరఫున కూడా ఉచితాలకి కంప్లీట్ వ్యతిరేకం అని కాదు. 2,000 పెన్షన్ ఇవ్వండి, మంచిది. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి మీరు పెన్షన్ 2,000 కాదు 3,000 ఇచ్చినా పర్లేదు, అది మంచి ఉచితం. రైతుకు మద్దతు ధర ఇవ్వండి పండించిన వాడికి. ఇవేందండి? యా, కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, యా చెప్పండి సార్. నా పేరు శ్రీధర్ సార్. నా పేరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సార్ నేను. ఓకే.
జై తెలంగాణ సార్. ఇప్పుడు తెలంగాణ యూనియన్ చాలా బాగా వెళ్తున్నారు సార్. అది రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద అధ్యక్షుల వారికి, ప్రజా కార్యదర్శి అందరికి ధన్యవాదాలు సార్. మాకు ఏపీజీఎల్ఏ టీజీఎల్ఏ అమౌంట్ మా పాపకు పెళ్లి కోసం అప్లై చేశారు. ఇప్పుడు దాకా అమౌంట్ రాలేదు. ఓకే, 1 year నుంచి ఉంది, రాలేదు. కోర్స్ ప్రభుత్వ బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఓకే, రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. యూనియన్ బాగా అనేది సార్. అందరూ ఎంప్లాయీస్ కోసం చాలా బాగా కష్టపడుతున్నారు సార్ వీళ్ళు. డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. అట్ ద సేమ్ టైం కొన్ని ఇంకా హెల్త్ కార్డ్స్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి సార్. అప్పుడు త్వరలో పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను సార్ నేను. యా, నా ఉచితాల గురించి ఏంటి జగదీశ్వర్ గారు, ముజీబ్ గారు, మీ స్టాండ్ ఏంది, ఎట్లా ఏం చేయాలి? భరత్ గారు, యా, మీరు ఉచితాల గురించి ఉద్యోగులే పోరాడి నేను రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం అనుకుంటున్నా ఉచితాల గురించి. పెట్టండి, మేము కూడా వస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు ఉచితాల గురించి ఉద్యోగులే పోరాడాలి. తెలంగాణ ఉద్యమం ఉద్యోగులే పోరాడాలి. అందరికి బాధ్యత. ఇప్పుడు ఉచితాలు ఇచ్చారు, దేశమే నాశనం అవుతుంది. ఉచితాలు ఇచ్చారు, దేశాలు ఎన్ని నాశనమైనాయి. ఉచితం అనేది పనిచేసేటోళ్ళకి ఇవ్వండి, పని సంస్కృతి కల్పియండి, అదొకటి ఉండాలి తప్ప ఇప్పుడు కామన్ గా ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు ఇప్పుడు లైన్లో ఉన్నారు. మాకు డైరెక్ట్ మాకే ఫోన్ చేస్తున్నారు. అంటే విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం వల్ల మీరు ఉచితాలని మీరు మాట్లాడడం వల్ల బయట వాళ్ళు తిట్టొచ్చు కానీ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం, ఇప్పుడు రేషన్ కార్డు లేనిది ఎవడు ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ తప్ప అందరికీ రేషన్ కార్డు, 90% మంది రేషన్ కార్డులు ఉన్నాయి. బిజినెస్ చేసుకొని నెలకు 5-6 లక్షల రెంట్లు వచ్చేటోడు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్ప దాదాపు అందరు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. బెంజికాల వేణోళ్ళు కూడా ట్రీట్మెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటూ వైట్ కార్డ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. చాలా మంది ఇలా చిన్న ఉద్యోగి వాస్తవానికి 15,000 20,000 ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా ఇలా రేషన్ కార్డు లేదు. మరి ఏమనంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ పథకాలు తీసుకున్నాం అని చెప్తారు. ఏదైనా మా పోరాటం మేము చేస్తున్నాం. మీరు ఉచితాలు ఇచ్చుకుంటున్నా ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటే ఉచితాలు ఇచ్చుకోండి, పథకాలు ఇచ్చుకోండి, మాకు సంబంధం లేని విషయం. కానీ కాకపోతే మా జీతాలు ఆపి, మా జీపీఎఫ్ ఆపి, మా ఇవాళ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ అయిపోయినా కూడా మనకి ఇవ్వకపోవడం ఏదో బాధగా అనిపిస్తుంది. చాలా మంది ఉద్యోగాల్లో ఒక రకమైన మాకు నిజం ఓనిస్తలేదు. ప్రభుత్వం చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి చాలా సార్లు తీసుకుపోయినాం, ఉప ముఖ్యమంత్రి గారికి మాట్లాడినాం. ఇలా చాలా ఇబ్బందికరమైన పొజిషన్లనే సమావేశం. మాకు కూడా బాధనే ఉంది. రోజుకి వర్షాలు పడుతున్నాయి, ఒక ఇబ్బందికరంగా ఉన్నా గానీ ఇలా ఉద్యోగులు మా మీద నమ్మకం లేని పరిస్థితి వచ్చింది. ఇలా జూన్ 9th ఎందుకు చేసినావు, మీకు ఏమి ఇచ్చాను చేసినా ఒక డిఏ ఇచ్చిండు. డిఏ ఇచ్చిన హెల్త్ కార్డులు ఇస్తున్నారు కదా, ఎందుకు 2 నెలల్లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు అని మమ్మల్ని క్వశ్చన్ చేయడం. 700 కోట్లని 700 కోట్లు ఎవరికి ఇచ్చింది? కాదంటే ఉచితాల గురించి మీకు ఏమైనా కార్యాచరణ ఉందా? ఉచితాల గురించి మేమే కార్యాచరణ, అందరు కొట్టాడాలి, మీరు కొట్టాలి, మేము కొట్టాలి, ప్రజలు కొట్టాలి. శ్రీపాల్ రెడ్డి గారు, వీకర్ శిక్షణ ఉన్నదో వాళ్ళకే ఐ విల్ సపోర్ట్ యూ. ఎందుకంటే ఇప్పుడు నా మెసేజ్ రీచ్ అవుద్ది కానీ మీకు మీ దాదాపు ఎంత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎవరికి రాదు కదా రేషన్ కార్డు. ఎవరు ఉండదు, దాదాపు ఉండదు. మొత్తానికి ప్రభుత్వం మీరంతా కలిపి ఒక 4-5 లక్షల కుటుంబాలు కదా ఈజీగా. 100% ఎక్కువ ఉంటాయి. 9,36,36,000 మంది అండి మొత్తం. రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా మోస్ట్లీ మంది ఉన్నారు. మోస్ట్లీ వీళ్ళంతా ఉచితాలకు ఎలిజిబుల్ కాదు కదా. ఎవరు కాదు కదా. అయితే ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు మీ మీద ఎలాంటి అది ఉండదు, మీరు ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చే వరకు ఏమైతుందంటే ఉచిత ఈ డైరెక్షన్ అంతా ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు అనేది మన ఉద్యోగుల డిమాండ్. ఇప్పుడు ఈ ఉచితాలు మాట్లాడితే ఏమైందంటే ఇది పక్కకు పోతుంది, అసలు ఉచితాలు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఇటు ప్రజలకు ఇటు ఉపాధ్యాయ వర్గాలకు మధ్య అదొక చర్చ వేరేలాగా పోతుంది. అంటే వీళ్ళేదో ఉద్యోగులు అంటే ఇప్పుడు నేనంటే నన్ను కూడా కామెంట్ లో అనేవాళ్ళు అంటారు, బట్ భయం కాదు కదా. అల్టిమేట్ గా ఇప్పుడు ఏమని చెప్పారు భగవద్గీతలో, ఏం చెప్పారు? చేపను కాదయ్యా ఇవ్వాల్సింది, చేప పట్టడం ఎట్లా పట్టడం నేర్పిస్తే రోజు తింటాడు. ఒకసారి చేప ఇస్తే రోజు నాకు నువ్వే చేప ఇవ్వంటాడు. అదే చేప పట్టడం నేర్పించాలి కదా. మన ప్రజలకు ఏం నేర్పాలి? సంపాదించుకోవడం ఎట్లా అనేది నేర్పించాలి. వాళ్ళకి విద్య, హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇస్తే కనుక వాళ్ళే సంపాదించుకొని వాళ్ళు తింటారు. నువ్వు తిని కూర్చో అంటే బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, అక్కడ నుంచి వచ్చి
కూలీలు వచ్చి చేస్తున్నారు. మన దగ్గర ఎవరు పని చేసే వాళ్ళు లేకుండా తయారైపోయినారు. అన్ని ఉచితాలు ఇంటికి తీసుకొచ్చిస్తే 100% ఇప్పుడు తెలంగాణలో బ్యాడ్ ఏంటంటే తెలంగాణలో హోటళ్లలో పనిచేసేది ఒడిశా వాళ్ళు, అంతే. బీహార్ జార్ఖండ్ నుంచి రైస్ మిల్లు అవి చేసేవాళ్ళు. ఇది అంత సోమరిపోతులు తయారు చేస్తున్నారు. భరత్ గారు ఇప్పుడు మీరు అన్నమాటే ఒక సందర్భంలో ఒక కాంటెక్స్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఏది బీహార్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇట్లా చేస్తా ఉన్నారు అని చెప్పి. అయితే దాన్ని ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో చర్చకు పెట్టిండ్రు. రాహుల్ గాంధీ వస్తే మీరంతా అడగండి, ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే బీహార్ నుంచి వస్తున్నారంటే వాళ్ళు పొట్టకోటి అంటున్నారు. బీహార్ నుంచి రావడాన్ని మనం వ్యతిరేకించట్లే, బీహార్ జార్ఖండ్ నుంచి వస్తున్నారు. మన వాళ్ళు ఎవరు ఈ సోమరిపోతులు చేసి మన వాళ్ళు పని చేయనివ్వకుండా చేసి మన వాళ్ళు ఎవరిని పని చేయనివ్వకుండా చేసి 2 రాష్ట్రాల్లో ఒడిశా నుంచి అదేంటంటే ఇప్పుడు హోటల్లో పనిచేసే కుక్కులు దొరకట్లేదండి మన రాష్ట్రం నుంచి. అవును ఒడిశా నుంచి వస్తున్నారు, బీహార్ జార్ఖండ్ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు, రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. ఇవన్నీ ఒకప్పుడు మనం పాపం దుబాయ్, గల్ఫ్, బొగ్గుబావి ఇక్కడికి వలసపోయి బొంబాయికి వలసపోయిన వాళ్ళని తాగుడుకు బానిసలు చేస్తున్నారు ఉచితాలు ఇచ్చి. మీరు అంటున్నట్టు దీని అంతటికి కారణము మరి ఉచితాలు ఎక్కువ కావడం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ లో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇంత పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వాలని ఒక లిమిట్, ఆ లిమిట్ దాటితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏ రాయితీలు కూడా ఇవ్వరు. అట్లనే ఉచితాలకు కూడా స్ట్రిక్ట్ గా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ బడ్జెట్ లోనే, అది కూడా యాక్యురేట్ బడ్జెట్ మీద యాక్చువల్ గా ఇన్కమ్ ఎంతో ఇంత ఒక లిమిట్ కరెక్ట్. సుప్రీంకోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టే జోక్యం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థనే సుప్రీంకోర్టులో కేసు వేశారు, కేసు నడుస్తుంది. కానీ గవర్నమెంట్లు అదే ఒక పొలిటికల్ పార్టీ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు 4,000 నేను ఇస్తా అంటే రైతు బంధు నేను 15,000 ఇస్తా అంటే ఇంకోటి 30,000 ఇస్తా అంటాడు. ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి, దాన్ని 3-4 ఎకరాలు 5 ఎకరాల వరకు ఇవ్వండి. మంచి సక్సెస్ స్కీమ్, దానివల్ల పంట ప్రొడక్టివిటీ పెరిగింది. కానీ ఇదే చెప్తున్నా, ఫ్రీ బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, 200 యూనిట్ వరకు ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఇంకోటి వచ్చి 500 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటాడు. 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటే 201 యూనిట్ అయితే వాడికి బిల్లు షాక్ కొడుతున్నది. అంటే ఆ బిల్లు వీడు భరిస్తున్నాడు. 50 యూనిట్ల వరకు నిజంగా పేదలు, 200 యూనిట్లు వాడేవాళ్ళు పేదలు ఏందండి. ఆ పోని మళ్ళీ కరెంట్, దానివల్ల కట్టిన మొత్తం కరెంట్ అప్పులు అయిపోయి 81,000 కోట్లు అయిపోయింది. ఒక పార్టీ 100 యూనిట్లు అంటే ఇంకో పార్టీ 200 యూనిట్లు. ఇది ఇక్కడ పోటీ. ఒక 4,000 అంటే ఒక 5,000. ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ మెట్రో ఇవ్వండి, మేము అడుగుతున్నాం. ఫ్రీ బస్సు కాదు, ఫ్రీ మెట్రో ఇవ్వండి. బస్సుల వల్ల ట్రాఫిక్ అనవసరంగా. దమ్ముంటే ఫ్రీ మెట్రో ఇవ్వనండి ఏదైనా పార్టీని. భరత్ గారు ఎలాంటి వాళ్ళు ఫ్రీ మెట్రో ఇవ్వనండి, ఇవ్వరు. ఆ ఫ్రీ బస్సు వల్ల ట్రాఫిక్ అనవసర బస్సులు అందరూ ఎక్కడం వల్ల ప్రాబ్లం కదా. దాని బదులు ట్రాఫిక్ లెస్ మెట్రో అయితే అందరు మెట్రోలు ఎక్కితే ప్రాబ్లం ఉండదు. మెట్రో సర్వీసులు ఎక్కువ చేయండి. ముజీబ్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు పార్టీల పరంగా కాంపిటీషన్ పెట్టుకొని ఉచితాలు ఇస్తున్నారు, ప్రజలకు పెడుతున్నారు, సంతోషం, ఏమైనా చేసుకోనియండి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే మాత్రం అది ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఉద్యోగులతో సంక్షేమ పథకాల నుంచి మొదలైతే అన్ని పనులు చేయించుకుంటుంది. కానీ మళ్ళీ ఏడేసిన గొంగడ ఆడనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బతుకులు మళ్ళీ శూన్యంగానే ఉంటున్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధికి అవకాశం లేదు. మరొక ముఖ్యమైన విషయం మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం మాట్లాడదాం అనుకున్నదా లేదా? సీదా సవాల్కి వద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 3-man కమిటీ, సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ రిప్లై ఇచ్చిన తర్వాత 16 అంశాలు ఒప్పుకున్నామన్న ప్రభుత్వం 2 నెలలైంది. ఇప్పటి వరకు దాని ఊసు లేదు. ఏడేసిన గొంగడ కనీసం ఒక్క సమస్య కూడా పరిష్కారం అయింది. ఇది చేస్తున్నాం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ నాయకులు అంటే అస్సలు కూడా కేర్ లేదు. మళ్ళీ వాళ్ళని కలవాలంటే మేము లాబింగ్ చేసుకునే వరకు సగం పుణ్యకాలం దాటిపోతుందండి. ఇది వాస్తవం. దీని అర్థం ఏంది? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని, ఉద్యోగ సంఘాలని సీరియస్ గా పరిగణిస్తలేదు అన్నదే నేను అనుకుంటున్న వ్యవహారం. ఒకటి చెప్తున్నా, మీకు పర్మనెంట్ గా ఈ ప్రాబ్లం ఉండబోతుంది. మీకు ఉద్యోగులు జీతాలు లేటు, ఇవన్నీ కూడా ఇట్లా ఈ స్కీమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. నేను నెక్స్ట్ ఎలక్షన్ కన్నా 2028 కన్నా మీరు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకోకపోతే మీకు
ఉద్యోగులు అన్నవాడు ప్రతి ఉద్యోగి ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు ఇది ఒకటి. ఎందుకంటే ఈ అప్పులన్నీ చేసుకుంటే పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలి. అట్లాంటప్పుడు అందరు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉచితాలకు సంబంధించి మీకు సొల్యూషన్. ఎందుకంటే ఈ 700 కోట్లు ఇచ్చినా సరే 14 నెలలు అవుతుంది. ఆ 700 కోట్లు కూడా బంద్ చేశారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ మీద పడ్డారు. గ్రామ పంచాయతీ బిల్స్ శాంక్షన్ చేస్తారు, రైతు బంద్ చేస్తారు. మీరు చేస్తే ఏమొస్తుంది? ఏం కాదు కదా. ఇప్పుడు రూరల్ ఎలక్షన్ లో మీకు అవసరం లేదు మీతోటి. సరే సార్, రేపు చూస్తారు కదా అన్ని మీరే, మీకే తెరపైకి అన్ని విషయాలు వస్తాయి. యా ఇప్పుడు భరత్ గారు మీరు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి మీరు అన్నది. ఎందుకంటే ఈ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తున్నది ఉచితాలు అనేది. క్షేత్రస్థాయి నుంచి ఒక అవగాహన అనేది అసలు ఈ సొసైటీకి అర్థమయ్యే విధంగా మనం గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నదండి. ఎందుకంటే లేకపోతే ఉట్టిగానే మనం పైనుంచి మాట్లాడితే ఏంటంటే ఇక్కడ 2 సెక్షన్స్ గా విభజిస్తారు. ఈ పొలిటికల్ పార్టీలు ఏవైనా సరే 2 సెక్షన్స్ గా విభజించి ఇటు ఉద్యోగులకు ఇటు అవసరమైతే నిరుద్యోగులకో రైతులకో మీకు ఇవ్వద్దు అంటారు అని చెప్పి ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని టాపిక్ డైవర్ట్ అయితే తప్ప ఫలితం ఉండదు. కానీ కొన్ని సదస్సులు కొన్ని సెమినార్లు మీరు అన్నట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేసి అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇందులో అంటే ఇటు మేధావులు కావచ్చు అటు ఉద్యోగ సంఘాల జాక్ నుంచి ఏర్పాటు చేయండి. డెఫినెట్ గా నేను మోడరేట్ చేస్తా. ఉద్యోగుల జాక్ నుంచి మోడరేట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని తిడితే ఒక రోజు తిట్టుకోవచ్చు, బట్ అల్టిమేట్ గా సొల్యూషన్ ఇదే. 2028-29 మీకు ఇదే జరుగుతుంది. మీరే చూసారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఉచితాలు అయితే ఇచ్చుకున్న మాకు సంబంధం లేదు, మా జీతభత్యాలు ఏమంటే ఏది పని చేయమంటో చెప్పు అని మీరు మేము బట్టి చెప్పిండ్రు. మీ రాజకీయ పార్టీలు అట్లే ఉంటాయి. రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమం చేసి ఆష్టకొచ్చింది నేను ఒక మాట చెప్తా. పంపించినాం. నేను ఒక మాట వాళ్ళు కూడా ఎంప్లాయీసే. మా నీళ్లు నిధులు నియామకాలని కొట్టాడినాం. నేను ఒక మాట చెప్తా. ఈ రాజకీయ పార్టీలు భయపడేది ఓటు బ్యాంకులకు. గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఒక 10% ఓటు ఉందంటే మీ దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో ఉంది. హైదరాబాద్ లో సీమాంధ్రుల రక్షణకు మేము ఉంటామంటే మేము ఉంటామని బీఆర్ఎస్ నుంచి అన్ని పార్టీలు కూడా అంటున్నాయి. ఎందుకంటే బికాస్ దే హ్యావ్ ఓటు బ్యాంక్. ఒక 10-15% ఓటు బ్యాంకు ఇటువైపు ఉందంటే రాజకీయ పార్టీలు తప్పక అవుతుంది. సో మీ వైపు కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలంటే మీరు అందుకనే మాకింత బలం ఉంది. ఉద్యోగుల కుటుంబాలు ఓటు వేయని తీర్మానం చేయండి. ఉచితాలు ఇచ్చే వాళ్ళకి కనీసం దానిలో 10%, 20% ఇంప్లిమెంట్ చేసిన కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లేకపోతే. ఇప్పుడు ఉచితాలు తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఈ ఉచితాల వల్ల ఇబ్బంది అవుతుంది, రేపు వాళ్ళకి రోడ్లు పడాయి, రేపు ఏముండవు. తీసుకున్న వాళ్ళు ఏం ఆలోచించారులేండి. తీసుకున్న వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? చాలా మంది మాట్లాడుతూ తీసుకున్నా కూడా ఎందుకు ఇస్తారు ఉచితాలని వాళ్ళు కూడా అడుగుతారు. వాస్తవానికి అదేం లేదు. ఇప్పుడు 1000 ఎకరాల 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇలా రైతు బంధు తీసుకుంటున్నారు. అదొక ఎవరు పని చేస్తే వాళ్ళకే దున్నేవాడికే భూమి ఉన్నవాడికే ఆ దున్నిన వాడికే మనం ఇస్తే బాగుంటది. రైతు బంధు కూడా దున్నిన రైతు బంధు స్కీమ్ పట్ల కొంత దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఇస్తే దానికి అర్థమే ఉంది సార్. రైతు బంధు పెరిగింది ప్రొడక్టివిటీ. బట్ నేనంటే రుణమాఫీలు 2 లక్షలు ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి ఇవ్వండి సార్. సాగు చేసిన రైతుకి ఇవ్వండి, బాగుపడుతుంది. 100 ఎకరాలు ఇలా ఉన్న వాళ్ళకి ఇస్తే దానికి ఏం అర్థం ఉన్నది? దానికి రైతు బంధు కానీ అర్థం ఉన్నది. మా డబ్బులన్నీ వంచడం ఏంటి? జీపే పైసలు మాయి సార్. మేము అకౌంట్ లో పెట్టుకున్న పైసలను కూడా ఇయ్యలేని పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టు మా శ్రీపాలన చెప్పిండు. అలా ఈ కుప్పలకి పోతుంది, మాకు ఇచ్చినట్టే ఉంటది. ఇప్పుడు ఆ పోయినాక అక్కడ మాకు రావు. కొన్ని అయితే లోన్స్ పెడితే లోన్ క్లియర్ అవుతుంది, మనకు అమౌంట్ ఎత్తలేదు ఇంకా. అంటే ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం. కనీసం మన ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం మీ ఛానల్ ద్వారా, మీరు సార్ రివ్యూ చేయండి సార్. ఏది కరెక్టో ఏది తప్పో. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి? గత ప్రభుత్వాలు 3 DL ఇవ్వకుండా 3000 కోట్లు పెండింగ్ ఉంటేనే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిందో. చాలా మంది వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ తీసుకొని మరి ఓటేసి ప్రచారం చేసి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దూరం అలా ఈ ధోరణి మారకపోతే రేపు ఆ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా? ఆ ఉద్యోగులు కరెక్ట్ పని చేయకపోతే అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ఉద్యోగులు వేయాలి కదా. ఈ పథకాలను తీసుకొచ్చిన క్షేత్రస్థాయిలో ఉద్యోగులు తీసుకుపోవాలి. ఎక్కడో కొందరు 1% కూడా కాదు, వాళ్ళు ఏగానే మొత్తం ఉద్యోగులు లంచగొండలకు చిత్రీకరిస్తారు. మీరు ఒకవేళ లంచగొండలు అయితే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని మేము ఏమంటలేము. కానీ మీరు ఐడెంటిఫై చేయాలి. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెవెన్యూ, ట్రాన్స్పోర్టు, ఎక్సైజు,
కమర్షియల్ చెప్తున్నా, ట్యాక్సెస్, ఆల్రెడీ ఇరిగేషన్ ఇట్లా ఐడెంటిఫై చేయకపోతే అక్కడ కూడా సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. అది నేను చాలాసార్లు చెప్పాను. మేము కూడా మా ఉద్యోగులు చెప్తున్నాం, మీరు లంచాలకు తీసుకోకండి, ప్రజలకు సేవ చేయండి. మీ ఒక్కరు 0.1% వల్ల అందరు ఉద్యోగులకి అలా ఇబ్బందికరంగా అవుతుంది. చాలా మంది ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి కనీసం నిజంగా మా ముజీబాయ్ చెప్పినట్టు మా యూనియన్ ఆఫీస్కి వస్తున్నారు, కార్డు పట్టుకుని వస్తున్నారు. అన్న నేను దండం పెడతాను, మాకు కార్డు ఇచ్చేసి ఇక జీపే పైసలు 20 లక్షలు పెట్టుకున్నా నా బిడ్డ పెళ్లి అవుతుంది ఇక ఇప్పి అని చెప్తుంటే ఆ కార్డుతో సహా మేము కూడా ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి చెప్తున్నాం. అది పెళ్లికి జగదీష్ భాయ్ పెళ్లికి కార్డు పెట్టి అలా జీపీఎఫ్ లోన్ తీసుకుంటున్నారు. ఆ డబ్బులు రేపు పెళ్లి అయిన తర్వాత మనవాడు పెట్టి 21 కూడా అందుతలేవు. అవి వాస్తవంగా చాలా ఎగ్జాంపుల్ చూసిన నేను. వాస్తవం అది. ఇంకైతే సంవత్సరం అయితే 20 వస్తుంది. ఎస్, ఒక కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, రాజు గారు. నమస్తే రాజు గారు, మాట్లాడండి. నమస్కారం మేడం. థ్యాంక్ యూ మేడం. మాట్లాడండి సార్. మీరు ఉచితాల గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. కానీ ఏవి ఉచితాలు అంటారు సార్? రైతు బంధు ఎట్లా ఉచితం అంటారు? రైతు బంధు ఎట్లా ఉచితం అంటారు? వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఎట్లా ఉచితం అంటారు? సరే, కొన్ని ఉన్నాయి, కొన్ని వాటి గురించి మాట్లాడాలి. నేను అందుకనే వృద్ధులకు పెన్షన్ 2000 కాకుంటే 3000 ఇవ్వండి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఇవ్వండి అని చెప్పా. రైతు బంధు కూడా నేను సపోర్ట్ చేశాను, రైతు బంధు సపోర్ట్ చేశాను. నేను వ్యతిరేకించే చెప్తున్నా. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. చెప్పండి. చేసినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు రైతుల గురించి ఇచ్చినప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగులు ఎట్లా మద్దతురండి? ఉద్యోగులు ఏ ఉద్యోగులు నిజాయితీ ఉన్నారండి? వీళ్ళు ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారండి, ఉపాధ్యాయులు బయోమెట్రిక్ పెడతామంటే వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తారండి? సపోర్ట్ చేయలేదండి. వెల్కమ్, వీఆర్ వెల్కమింగ్. ఇప్పుడు ఫేస్ బయోమెట్రిక్ కాదు, ఫేషియల్ రికగ్నిషన్ నడుస్తున్నది, FRS సిస్టమ్ నడుస్తా ఉన్నది. తెలుసుకొని మాట్లాడండి, మేమేమి అపోజ్ చేయట్లేదు. రాజుగారు చెప్పండి. FRS నడుస్తున్నా సార్ భరత్ గారు. ఇప్పుడు టీచర్స్ కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ కి అందరికి కూడా FRS నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా బయోమెట్రిక్ ను వ్యతిరేకించట్లేదు. ఉద్యోగుల హాజరు దానికి సంబంధించి టీచర్స్ గాని మిగతా డిపార్ట్మెంట్ లో హాజరు ఒకటి, రెండోది కరప్షన్. ఈ రెండింటి మీద అయితే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. రాజుగారు ఒక క్వశ్చన్ అడిగారు, క్లారిఫికేషన్. మీరు ఉచితాల గురించి, ఉచితాలు పెన్షన్స్ నేను వ్యతిరేకించట్లేదు. నేను చెప్పా ఏవే వ్యతిరేకిస్తున్నాను. ఫ్రీ బస్సు నేను వ్యతిరేకిస్తున్నా, కళ్యాణ్ లక్ష్మి వ్యతిరేకిస్తున్నా, షాదీ ముబారక్ వ్యతిరేకిస్తున్నా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటున్నా. ఓకే, ఇవి నేను చెప్పింది. అంతే తప్ప వృద్ధులు, వికలాంగులు, వితంతు పెన్షన్ ఉండాలని చెప్పి, రైతు బంధు మంచిదని కూడా చెప్పా. ఆయన రుణమాఫీని నేను వ్యతిరేకిస్తున్నా. రుణమాఫీ బదులు మీరు మద్దతు ధర పెంచండి, రైతుకు మద్దతు ధర పండిన వాడికి పెంచండి తప్ప రుణమాఫీ 2 లక్షలు ఒకటే చేసుకుంటూ పోతే 20,000 కోట్ల రుణమాఫీ చేశారు. 20% కూడా హ్యాపీ లేరు. అది నేను చెప్పేది. ఎస్, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. సత్యనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఈ వేదిక పైన ఉన్న అందరికి నమస్కారం సార్. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు చాలా చర్చలు బాగానే జరుగుతున్నాయి సార్. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఈ GPF-లు మేము సేవ్ చేసుకున్న ఇన్ టైంలో ఇవ్వకపోవడం, తర్వాత ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి DA ఏరియాస్ వాయిదాలలో 28 నెలలు వాయిదాలు అనడం, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు నెల బిల్లులు చేసి ట్రెజరీలో సమర్పించే సిస్టాన్ని కాకుండా ఏకకాలంలో ఒకసారి సమర్పించి ఆర్థిక ఇబ్బందులు అనుకున్నప్పుడు నెల జమ చేయొచ్చు కదా, ఒకసారి బిల్లు తీసుకొని. అదొకటి. మేము సేవ్ చేస్తున్న GPF డబ్బులు మాకు ఇవ్వకపోతే మా అప్పులను ఎట్లా తీర్చుకోవాలి? అదే నేను చెప్తాను. మీరైనా ఆర్టీసీ కార్మికులైనా ఎవరు సేవ్ చేసుకున్న వాళ్ళ డబ్బులు గవర్నమెంట్లు వాడుకుంటే, మెడికల్ బిల్స్ ఇవ్వకపోతే అది ప్రాబ్లం. నేను PRC అంటే ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ ఇవ్వలేదని అంట. PRC మీ హక్కు కావచ్చు, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కొంచెం ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల కంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం ఉన్న PRC ఇప్పుడు ఇచ్చే పరిస్థితి అయితే ప్రభుత్వానికి లేదు. భరత్ గారు, ఇప్పుడు PRC ఇయ్యము అంటే నడవదు సార్. ఏ ప్రభుత్వమైనా PRC ఇవ్వాల్సిందే, కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా చేయాలి, ఏమైనా చేయండి, PRC ఇవ్వండి. ఇయ్యమంటే నడవదు చెప్తున్నా కదా. మీరు సీనియర్ల చూస్తున్నారు జీతం. ఇప్పుడే JNN జీతం చూడండి, 2-3 సంవత్సరాలు రిటైర్ జీతం చూస్తున్నారు. ఇప్పుడు JNN ఎంత అవుతుందో, ఒక జూనియర్ అసిస్టెంట్ JNN ఎంత అవుతుందో చూడండి సార్. ఇప్పుడు PRC అనేది మనం పెట్టింది కాదు, కేంద్రంలో ఉంటది,
ఇది కేంద్రంలో 10 ఏళ్లకు ఇస్తున్నారు కదా, దాన్ని బట్టే ఉంటుంది సార్. కేంద్రంలో 10 ఏళ్లకు ఒకసారి ఇస్తున్నారు కదా అంటారా? 10 ఏళ్ళకి ఇచ్చినా కూడా భరత్ గారు 10 ఏళ్ళకి ఇచ్చినప్పుడు కూడా 5 years మధ్యలో డిఎన్ మెర్జ్ చేస్తారు దాంట్లో. అట్లా కూడా అది సేమే, ఇక్కడ ఫిట్మెంట్ ఉండదు తప్ప మిగతా డిఏ అంతా కూడా మెర్జ్ అయిపోద్ది బేసిక్ పేలో. ఓకే ఓకే అవును. యా యా మన్సూర్ గారు నిర్మల్ నుంచి. ఎస్ మన్సూర్ గారు సార్ సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4వ తరగతి ఉద్యోగిని సార్. ఓకే. అయితే తెలంగాణ కొరకు మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్నాం. 317 జీవోలో నిర్మల్ జిల్లా నుండి మంచిర్యాలకు వెళ్ళాం సార్. యా యా చెప్పండి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఆయన గెలిచాక 40 ఈ జీవో ఎంత చిన్నది 48 గంటల్లో తీస్తాను మేనిఫెస్టోలో పెట్టారు సార్. పెట్టిన తర్వాత ఆయన అమలులో కూడా చేయట్లేదు సార్ అది. ఓకే సార్ ఒక్కటి చెప్పండి మన్సూర్ గారు, చెప్పండి చెప్పండి. అయితే మేము సార్ ఈ గవర్నమెంట్ కు మేము లాస్ లేదు లాభం లేదు సార్. ఇక్కడ చేసిన ఉద్యోగమే అక్కడ చేసిన ఉద్యోగమే. అయితే సార్ ఇక వేకెన్సీ ఖాళీ అయిన దగ్గర ఇవ్వమన్నా గానీ అతను ఇవ్వట్లేదు. మాకు అసలు ఎన్నిసార్లు కలవడానికి పోయినా గానీ ఎంప్లాయీస్ కి అసలు ఇవ్వట్లేదు. ఎంప్లాయీస్ గురించి అసలు పట్టించుకోవట్లేదు సార్. 2023లో సార్ నేను సరెండర్ బిల్ పెట్టాను సార్. నాకు ఎంత వస్తుంది సార్? 20,000 వస్తుంది. 2023 నుంచి 25 అవుతుంది. ఇంతవరకు కూడా సరెండర్ బిల్. కాంట్రాక్టా అవుట్ సోర్సింగ్? లేదు సార్, నేను రెగ్యులర్ ఎంప్లాయ్. 20,000 సాలరీ. సరెండర్ అంటే సార్ సరెండర్ బిల్ అంటే 15 days వస్తాయి కదా సార్. సరెండర్ బిల్ పర్మనెంట్. సో ఒకటి ఇక్కడ కామెంట్ చేశారు కొద్దిమంది సార్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం శాలరీస్ పర్లేదు వాళ్ళతో పోలిస్తే. అంటే నేను మీకు ఎక్కువ అని నేను అనట్లేదు, బట్ వాళ్ళకంటే ఇంకా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉందంటారు. ఒక మంచి ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్, అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఆ ఏజెన్సీలు కట్ చేసి మేము సేవ్ అన్న చేసుకుంటామని చెప్పారు. ఎందుకు మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ముజీబ్ గారు? ఇప్పటివరకు 6,000 మందిని తీసేసింది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో పెట్టి కార్పొరేషన్ పెడతామన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఈ ఎన్ఎంఆర్ ఉద్యోగులు అందరు కూడా కలిసి ప్రభుత్వానికి బాసటగా నిలిచిండ్రు. కానీ ఈ రోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ, మిగతా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో 6,000 పైచలకు మంది ఉద్యోగులను తీసేసిండ్రు. 20 సంవత్సరాలు పనిచేసిండ్రు. వారు రోజు వచ్చి పాప మొర పెట్టుకొని పోతున్నారు. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి వారి మాటను గౌరవించి సంబంధిత అధికారులు పాజిటివ్ గా ఒక రిపోర్ట్ పంపియండి. అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి అవకాశం బ్యాక్ ఎండ్ ఆఫీస్ లో పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీరి సర్వీసెస్ వినియోగించుకోకుండా అతి తెలివితోని వాళ్ళకి ఆఫీస్ లో రావడం లేదు సార్. 2-3 నెలలు అయిపోయింది ఇప్పటికే. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి సార్, మరోసారి వాళ్ళ జీవితం కూడా చూడవలసిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్ గా పరిగణించాలని కోరుతున్నాం సార్. నిజంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఇంకా తక్కువ జీతాలు, కాబట్టి వాళ్ళనైతే ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఏంటి వే ఫార్వర్డ్ జగదీశ్వర్ గారు? ఆగస్టు 15th డెడ్ లైన్. తర్వాత డెడ్ లైన్ అండి 50 డిమాండ్లకు కాదు సార్ డెడ్ లైన్. మొన్న మాకు కూర్చుండి మాట్లాడి ఆఫీసర్స్ కమిటీలో మాట్లాడి చేసిన 13, 16 డిమాండ్లు ఒప్పుకున్నామని చెప్పారు. అందులో హెల్త్ కార్డు ఉన్నది. ఆ హెల్త్ కార్డు కూడా హెల్త్ కార్డు కమిటీ అన్నారు. ఏమైంది ఆ కమిటీ? సార్ ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? హరీష్ రావు టైం నుంచి చెప్తున్నారు 2023 నుంచి. వాళ్ళు హరీష్ రావు తీసుకొచ్చి మేము 2022-23లో మా పరిస్థితి ఏం చెప్పాలి? నేను ఇది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ప్రభుత్వ ఉద్యోగులకి హెల్త్ కార్డు లేకపోవడం, ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు. పెన్షనర్స్ ఇబ్బంది. హెల్త్ కార్డు మీరు ఇన్సూరెన్స్ చేయించుకోరు, గవర్నమెంట్ హెల్త్ కార్డు ఉందని చెప్పి అదేమో పనిచేయదు. శరత్ గారు కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా కన్సాల్ మంత్రి పిలిచి మాట్లాడుతానేమో బాగుంటది, ఏం చేస్తామని మాట్లాడి. కనీసం మంత్రులు దాదాపు సగం. మీరు ఎందుకు మరి మీరు పైసలు ఇచ్చే, మీరు కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు కూడా రెడీ కదా? మీరు మీ హెల్త్ కార్డుకు మీరు డబ్బులు ఇచ్చేందుకు కూడా రెడీ కదా? కంట్రిబ్యూషన్ మేము డబ్బులు ఇచ్చామనో దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా ఇస్తా అన్నది. దానికి ఒక మన ఇది మన ఒక కమిటీ లెక్క చేసి చేయమని చెప్పాం. గతంలో ఒప్పుకున్నారు. అంతమంది ఉన్న ప్రభుత్వం అయితే మీరు మాకెందుకు ఇస్తారు, మేమే ఇస్తామని వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు కనీసం సగానికన్నా ఎక్కువ మంత్రులు వాస్తవానికి మనం గుర్తుపట్టిన పరిస్థితి అసలు డిస్కస్ సార్
నల్గొండ నుంచి కాల్ ఉన్నారండి సంతోష్ గారు మాట్లాడడానికి. సంతోష్ గారు చెప్పండి. సార్ భరత్ సార్ నమస్కారం సార్. నమస్కారం చెప్పండి. నా పేరు తిరందాస్ సంతోష్ కుమార్ సార్. నేను సమగ్ర శిక్ష ఎంప్లాయీని, సెంట్రల్ స్కీమ్ మాది. సార్ చెప్పండి. సార్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన 2003 అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ మన హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గరకు వచ్చి స్వయానా ఛాయ్ తాగే లోపు మిమ్మల్ని మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది సార్. 14 ఏళ్ళ సార్ ఇప్పటి వరకు మమ్మల్ని 10 ఏళ్ల పాటు కేసీఆర్ మోసం చేసిండు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు సార్. ఈ రోజు కూడా ఇద్దరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చనిపోయారు. ఒక్కరి కూడా సింగిల్ ఎంపీ ఇవ్వట్లేదు సార్ 14 ఏళ్ళు సర్వీస్ చేస్తే. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్ట్ ఎనీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చనిపోతే 2 lakhs అమౌంట్ ఇస్తున్నాడు. అదే యాక్సిడెంట్ అయితే చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తుంది సార్. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది, మనము బెనిఫిట్ పొందింది ఆందోళన. మాకంటే కూడా ఏపీలో శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. అన్యాయం అవుతుంది సార్ మాకు. మా గురించి నేను ప్రభుత్వ ఉద్యోగులను కూడా కోరుతున్నా, వాళ్ళ సమస్యలతో పాటు మాది కూడా ప్రస్తావించాలని చెప్పి కోరుతున్నా సార్. అక్కడ ఉన్న మన నాయకులు జగదీశ్వర్ గారు, మీ దానిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా జేఏసీ లో భాగస్వాములు ఉన్నారా? ఉన్నాం సార్. మా ఏమో చివరికుంటున్నాయి మా సమస్యలు. కొంచెం నిజంగా ఇప్పుడు ఏమంటే అంత్యోదయ అట్టడుగున ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు, ఎందుకంటే తక్కువ జీతాలు కదా, వాళ్ళు కూడా ఉన్నారు, మా జేఏసీ ఉన్నారు. వాళ్ళని మీ ప్రిఫరెన్స్ లిస్ట్ లో పెట్టాలి సార్. గతంలో కేటీఆర్ కూడా మీడియాలో అన్నాడు సార్. ఒక మీడియాలో మా ఎన్టీవీలో వేరే ఛానల్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడారు కేటీఆర్. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకళ్ళు ఛాయ్ తాగితే నెరవేరుస్తా అంటారు, ఇంకోళ్ళు చిటికలు నెరవేరుస్తామంటారు. అధికారంలోకి వచ్చే ముందు మస్తు చెప్తారు. అందరూ ఇచ్చినలేదు సార్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ కలెక్టరేట్ ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని ఛానల్లో చెప్పారు మా సమస్యలు పరిష్కరిస్తామని. 2008 డిఎస్సి ఇవన్నీ అవే ఇష్యూస్ రిజాల్వ్ కావట్లేదు. సో 20 సంవత్సరాలు ఇట్లా చాలా చెప్తారు లేండి. నమ్మొద్దు మన రాజకీయ నేతలు నా మాటలు నమ్మొద్దు. అది ఎవరు ఏ పార్టీ నేత అయినా అంతే. వాళ్ళ ఓట్లు వేయించుకునే మందం ఒకటి, ఓట్లు వేయించుకున్న తర్వాత గట్టు దాటిన తర్వాత ఒకటి. మీరు అది చేసుకోవాలి. రిటర్న్ బాండ్ రాయించుకోవాలి. ఈసారి బాండ్ రాయించుకోండి. ఈసారి ఎవరైనా ఇటువంటి హామీలు ఇస్తే బాండ్ రాయించుకోండి. బాండ్ పేపర్ మీద రాయించుకోండి. జీవోలు ఉన్నాయి కదా సార్, అది బాండ్ కన్నా ఎక్కువ. ఉంది ఇప్పుడు చేయలేమని అంటున్నారు. వెయిటేజ్ అడుగుతున్నాం. అదే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు, ఎఫ్సిటీ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు. ఆ వెయిటేజ్ ఏమన్నా అది పట్టించుకోవట్లేదు. కనీసం బదిలీలు చేయమన్నా చేయట్లేరు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని వచ్చే మే 2026లో చేస్తారట. ఓకే ఓకే ఓకే. యా, మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు రవి గారు. నమస్తే రవి గారు, మాట్లాడండి. నమస్కారం సార్. మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ కాకుండా డైరెక్ట్ గా మాట్లాడండి. మాట్లాడుతున్నామండి సార్. జేఏసీ నాయకులకు నమస్కారాలు సార్. నమస్తే. లైవ్ లో ఉన్న జేఏసీ నాయకులకు నమస్కారం సార్. మేము కానిస్టేబుల్ మాట్లాడుతాం సార్, మామనార్ నుంచి. మాట్లాడండి రవి గారు, వాళ్ళు వింటున్నారు సార్. ఇది మాకు ప్రాబ్లం ఏంటంటే 15 నెలల నుంచి టీఎల్ రాలేదు సార్. 15 నెలల నుంచి టీఎల్ రాలే, 3 సరెండర్లు రావాలి జూలైకి కలుపుకొని. ఈ జీతాలు అంటే టైం కు మనకు చేస్తున్నాడు కానీ టీఎల్ రాలేదు, సరెండర్ రాలేదు. చాలా ఇబ్బంది అవుతుంది సార్. చెప్పుకోలేకపోతున్నాం సార్ అసలు బాధలు. మెడికల్ బిల్లులు పెడితే మెడికల్ బిల్లులు వస్తలేవు. టీఏలు 15 నెలల టీఎల్ రావాలి సార్, 2 సంవత్సరాల టీఎల్ రావాలి సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున టీఎల్ అంటే మీరు డ్యూటీ పరంగా పోయినప్పుడు ట్రావెల్ బిల్స్ ఇవి టీఎస్ అంటే అంతేనా సార్? ఇవి అన్ని ఉచిత కూడా ఏంది సార్? ఏమి ఇబ్బంది పెడతారు? ఉద్యోగస్తులకు ఇబ్బంది పెడుతున్నారు ఉచితాలు ఇచ్చి కూడా. మరి మీరు ఉద్యోగస్తులు మీరు తీర్మానం చేసుకోవాలి కదా, ఉచితాలు ఇచ్చిన పార్టీని ఓడగొడతామని చెప్పి మీ కుటుంబ సభ్యులతో 10 మందితో ఓటేస్తే అన్ని ఈ రాజకీయ పార్టీలో తిక్కగోరుతుంది. స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాము. ఈ రాజకీయ పార్టీలో తిక్కగోరుతుంది. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ స్కూల్ ఫీజు ఎందుకు పోవాలి? ప్రైవేట్ అదే చెప్తారు కదా, ప్రైవేట్ స్కూళ్ళలో చేర్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? అమెరికాలో మీరు చూడండి, అమెరికాలో ఎంత పెద్దవాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్లో చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ లేకుండా ప్రైవేట్ స్కూల్ ఇంత ఫీజులు కట్టాల్సి వస్తుంది. అర్థమైతలేదు. ఈ ఉచితాలు ఇచ్చి వీటిని స్ట్రెంథన్ చేస్తున్నారు. నారాయణను, శ్రీ చైతన్యను, స్కూళ్లను వీటిని స్ట్రెంథన్ చేస్తున్నారు.
శ్రీపాల్ రెడ్డి గారు, సార్ స్కూల్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ ఏంది మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు ఎన్రోల్మెంట్ కావట్లేదు? ఒక ఉద్యమం ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చూస్తున్నా, ప్రభుత్వ టీచర్లు కూడా ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చేర్చట్లేదు అని అంటున్నారు. సార్ చాలా సంవత్సరాలుగా అంటే ఒక 2 దశాబ్దాలుగా ఇది అంటే పట్టింపు లేకుండా పోయింది సార్ విద్యాశాఖ మీద. అందుకని ఎన్రోల్మెంట్ బాగా తగ్గిపోయింది. సరే ఈ సంవత్సరం అయితే కొంత మెరుగైంది. ఇవాళ ఎన్రోల్మెంట్ ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ చూస్తే మాత్రం గత సంవత్సరం కన్నా చాలా పాఠశాలలో నిలుపుకోగలిగింది. ఎందుకంటే పోతా ఉన్నది లేదు, ఇప్పటికీ పెద్ద స్ట్రెంత్ లేదు. అంత గురుకులాల్లో జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఏదవుతున్నారు గవర్నమెంట్ నార్మల్ గురుకులాలు కూడా ప్రభుత్వ స్కూల్లే కాబట్టి సరే ఏదైనా కూడా మామూలుగా ఈ కొత్తగా గురుకులాలు వచ్చినప్పటికీ ఈ మన ఉన్న జిల్లా పరిషత్ స్కూళ్లలో బాగా స్ట్రెంత్ తగ్గిపోతా ఉన్నది. దానికి ఇప్పుడు చాలా కారణాలు ఉన్నాయి విద్యా వ్యవస్థలో అనేక. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా మీరు చెప్పుకోవచ్చు, ఆయన నేనే విద్యాశాఖ మంత్రిగా ఉంటాను, విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒకటి నేను చెప్తున్నా, ఇప్పుడు టీచర్లు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. మా టీచర్లు చాలా గొప్పగా చెప్పబట్టి మేము ఈ స్థానంలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు చాలా అత్యద్భుతమైన మంచి టీచర్స్ ఉన్నారు, కొద్దిమంది రెండో విధంగా కూడా ఉన్నారు. ఓకే, 2 రకాలు. ఏ వ్యవస్థలో అయినా, నేను జర్నలిస్టుల్లో అంటా, టీచర్లో అంటా, ఏ వ్యవస్థలోనే ఉన్నారు. ఇప్పుడు ఎట్లా దీన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని ఇప్పుడు ఒక మండలానికి ఒక 4-5 పాఠశాలలు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇదివరకు అంటే అది కాకుండా వాళ్ళకి బస్సులు పెట్టి స్ట్రెంత్ అంతా ఒకటే చోట కాన్సన్ట్రేట్ చేసి, ఇప్పుడు టీచర్లు ఎక్కువ ఉన్నారు కొన్ని స్కూల్స్ లో, విద్యార్థులు తక్కువ ఉన్నారు. రేషనలైజేషన్ అంటేనేమో మీరు వ్యతిరేకిస్తారు, కానీ వ్యతిరేకించట్లేదు సార్. వ్యతిరేకించట్లేదు. మేము ఏమంటున్నాం అంటే అసలు రేషనలైజేషన్ ఎందుకంటే ఈ ప్రభుత్వ స్కూళ్ళని నిలుపుకోవాల్సిన బాధ్యత మీది, టీచర్లు ఉంది. అయితే ఇప్పుడు రాందానికి అంత గురుకులాలని ఒకడంటాడు, ఇంకోటి వచ్చి యంగ్ ఇండియా స్కూల్స్ అంటారు. మళ్ళా కట్టిన దాన్ని కట్టాడు, ఎవడు బిల్డింగ్ కట్టాడు, ఏం కట్టాడు అదంటాడు. ఇంకోటి వచ్చి యంగ్ ఇండియా వేరే పేరు కాన్సెప్ట్ స్కూల్స్ అని పెడతారు. అసలు స్కూల్స్ సంగతి దిక్కు లేకుండా గురుకులాలు అంటారు. గురుకులాలకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్స్ అని వీళ్ళు ఒక స్కూల్ కు 120 కోట్లు ఖర్చు పెడతారట. ఆ 120 కోట్లు ఖర్చు పెడితే జిల్లాలో ఉన్న పాఠశాలన్నీ బాగు చేయొచ్చు కదా. ఎందుకు అడగరు? ఏందో ఇదేం అర్థం కాదు. మీరే కదా 120 కోట్లు పెడితే 120 కోట్లు ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్, ఒక జిల్లాలో ఉన్న అన్నిటికీ పక్క బిల్డింగ్స్ కట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్, ప్లే గ్రౌండ్, టాయిలెట్స్, కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ వచ్చు స్కూల్స్ కు. ఈ ఉన్న స్కూల్లో బంద్ చేసి ఒకళ్ళు గురుకులాలు పెట్టారని ఇంకోళ్ళు యంగ్ ఇండియా అంటారు, ఇంకోళ్ళు నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. వాస్తవంగా మీరు చెప్పేది 100% కరెక్ట్ సార్. ఇది న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని తర్వాత దీని మీద పెట్టే ఏదైతే 25,000 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నదో ప్రభుత్వము, అంతే బడ్జెట్ పెడితే ఇవాళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా అధునాతనంగా తయారైతాయి. అన్ని కూడా అప్పుడు మీ పిల్లల్ని మీరు చేర్చే పరిస్థితి వస్తుందా? తప్పకుండా వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. ఎందుకు అని అంటే గత అనేక సంవత్సరాలుగా ఏమైతుందంటే ఇక్కడ ఒక ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా లేట్ గా తీసుకుంటుంది గవర్నమెంట్. ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడో 20 సంవత్సరాల కింద ప్రారంభంగానే ఉండే, అది మొన్న స్టార్ట్ చేసారు. మనం ఎప్పుడో 3 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వాలి. ఇది ఎప్పుడో 20 సంవత్సరాల కింద మన గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ ఏజ్ ఉన్న పిల్లవాడికి అడ్మిషన్ ఇవ్వడం వల్ల ఏమైతుంది, ఆల్రెడీ 3 సంవత్సరాలు రాగానే అంగన్వాడికి కాకుండా స్కూల్ కు తోలాలనే ఉద్దేశంతో పిల్లలంతా కూడా డైవర్ట్ అయిపోయారు ఇప్పటికే. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా కొన్ని స్కూళ్లను సెలెక్ట్ చేసి 3 సంవత్సరాల అడ్మిషన్ ఇచ్చింది. 3 సంవత్సరాల అడ్మిషన్ ఇచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళకి ఎన్రోల్మెంట్ లో దాంట్లో ఆన్లైన్ లో రావట్లేదు, వాళ్ళకు రైస్ కేటాయింపు లేవు, వాళ్ళకు బడ్జెట్ లేదు, ఏది లేదు. సో మనం అనేది ఏంటంటే ప్రభుత్వం ప్రతిదీ కూడా అడ్వాన్స్ గా ఉండాలి. ఆ నిర్ణయాలన్నీ లేట్ కావడం వల్ల ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన పాఠశాలలు తయారైతలేవు. కాబట్టి ఇవాళ ఏదేమైనా నేను శ్రీపాల్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్లదే. మీ చేతిలోనే ఉంది. నాకు తెలుసు. అంటే ఇప్పుడు మీరు బడిబాట కార్యక్రమం గురించి మీరే టీచర్లు చాలా మంది మీరేసుకొని ఎన్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
చేసినాం. గురుకులాలు ఓకే మంచిదే గానీ తండ్రికి తల్లిదండ్రులకి పిల్లల మధ్య మరి 6th క్లాస్ 7th క్లాస్ లో ఇంట్లో ఉండి చదువుకోవడం వేరు, హాస్టల్లో ఉండి చదువుకోవడం వేరు, అటాచ్మెంట్ పోతుంది. అదే సార్ 3rd క్లాస్ నుంచే పెట్టారు. నేను మొన్న దేవరకొండ హాస్టల్ కి వెళ్తే ఫుడ్ పాయిజన్ అయింది. 3rd క్లాస్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే హాస్టల్లో ఉండలేకపోయినా. 1 year కి నేను కరీంనగర్ లో హాస్టల్ చదువుకొని 2nd year కు డే స్కాలర్ అయిపోయినా. అప్పుడు ఈ 4th క్లాస్ 5th క్లాస్ హాస్టల్లో వేస్తే అటాచ్మెంట్ ఓకే. ఇప్పుడు తల్లిదండ్రులు పాపం ఇద్దరు కూలీకి వెళ్తారు, తప్పనిసరి పరిస్థితి అయితే ఓకే. ఇవన్నీ కూడా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత టీచర్ల మీద ఉంది. మెయిన్ గా ఏంటంటే మీరు బడిబాట్ల కష్టపడ్డారు, చూశాను. ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు కొద్దిమంది, మీ పిల్లల్ని ఎందుకు చేర్చారు, మా పిల్లల్ని చేర్చమంటారు. కానీ ఈ 100 కోట్లు ఒకటే స్కూల్ ఖర్చు పెట్టే బదులు ఆ 100 కోట్లతో మొత్తం ఒక జిల్లా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్స్ అన్ని డెవలప్ చేయొచ్చు. ఒక స్కూల్కి 1 కోటి ఖర్చు పెడితే ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో అవుద్ది, అంతేనా? అవును సార్. కోటి పెడితే ఇంటర్నేషనల్ స్కూల్ కాదు. ఎగ్జాక్ట్ గా మరి 120 స్కూల్స్ బాగా చేయొచ్చు కదా, హై స్కూల్స్. దాని బదులు అవును సార్, ఇదే బడ్జెట్ తోటి అన్ని స్కూల్స్ బాగా చేయొచ్చు. అన్ని స్కూల్స్ లో కూడా గురుకులాలను పెట్టారు. గురుకులాలను పెట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టలేదు. ఇవాళ గురుకులాలలో అయితే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. వీళ్ళు వచ్చి మళ్ళీ యంగ్ ఇండియా అంటారు, ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి మేము యంగ్ ఇండియా కాదు యంగ్ తెలంగాణ అంటారు, లేకపోతే యంగ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు అంటారు. ఇదే నడుస్తుంది. ఈ స్కీమ్ గత గవర్నమెంట్ ఏమో 1000 గురుకులాలు పెట్టింది సార్. గురుకులాలు పెట్టి ఒక్క స్కూల్ కూడా బిల్డింగ్ కట్టలేదు. ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా స్టార్ట్ చేస్తుంది. మరి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈ టర్మ్ కూడా పూర్తి అయ్యేటట్టుగా కనబడతా ఉంది. ఒకటి అంటే నేను టీచర్లను రిక్వెస్ట్ చేసేది, ఒకటి మంచి టీచర్స్ ఉన్నారు, చాలా మంచిగా ఈసారి ఎన్రోల్మెంట్ జరుగుతుంది. ఎస్, రెండో వైపు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా ఉంది. బట్ విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూళ్ళని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. నేను చెప్తున్నా, ఎందుకంటే 10th క్లాస్ వరకు నడవాలి. మీరు రేషనలైజేషన్ దాన్ని వ్యతిరేకించకుండా అవసరమైతే ప్రతి మండలానికి ఒక 4-5 స్కూల్స్, హై స్కూల్స్ స్ట్రెంథన్ చేసుకొని, ఎందుకంటే ఇప్పుడు 50-60 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మంది టీచర్లు ఉన్న పరిస్థితి. అట్లా కాకుండా మినిమం ప్రతి హై స్కూల్లో ఒక 200-300 మినిమం స్టూడెంట్స్ స్ట్రెంత్ వచ్చుకునే, లేకపోతే ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడైతే అప్పుడు వదిలించుకుంటే ఇంకా విద్యా వ్యవస్థ బాధ్యత నుంచి ఇచ్చి అన్ని నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వీటికి అప్పగిచ్చేసి అందరు ప్రతి ఒక్కళ్ళు దానిలో జాయిన్ కాండి, రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకుంటాయి. రెడీ. ఎగ్జాక్ట్ గా సార్. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగులకి టీచర్లకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా ఎట్లాగో అందరూ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ తయారవుతున్నారు కదా అని అనుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం ఒక ఫ్యాషన్. అట్లా అని ప్రైవేట్ స్కూల్ అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఓకే, బట్ ఉన్నా లేకున్నా వాళ్ళు అప్పు సప్పు చేసి చేర్చుకునే పరిస్థితి ఉండకూడదు. అది అవును సార్. మీరు చెప్పేది నేను మాట్లాడితే నన్ను కూడా అంటారు, ఏంటంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తావా అని అంటారు. గవర్నమెంట్ స్కూల్ ఆ స్టాండర్డ్ వస్తే చేరుస్తా. అయితే ఒకటి, నేను నా పిల్లల్ని ఏంటంటే నా ఇంటి ముందు ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ వేస్తాను. నా ఇంటి ముందు ఉన్న స్కూల్లోనే వేస్తాను. నేను దూరం వేయలే, ట్రాన్స్పోర్ట్ దూరం ఎక్కువ వేయకుండా. ఒక ఎగ్జాంపుల్ భరత్ గారు, ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకంటే నా పిల్లడు హైదరాబాద్ లో బస్సులో ఆటోలో ట్రావెల్ చేయడం కష్టం. చిన్న పిల్లడికి అంత అవసరం లేదు. నా ఇంటి ముందు ఉన్న స్కూల్ వేసి, నా ఇంటి ముందు గవర్నమెంట్ స్కూల్ ఉంటే వేసేవాడిని. లేదు, మీరు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజ్భవన్ స్కూల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకప్పుడు అక్కడ దాదాపుగా ఒక 50-60 స్ట్రెంత్ ఉండే. దాన్ని ఆధునీకరించి మొత్తం కూడా మంచి రూమ్స్ గానీ మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిన తర్వాత ఇవాళ 1000 ఉంది సార్ అక్కడ స్ట్రెంత్. దాన్ని ఒకదాన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రాజ్భవన్ స్కూల్లో అడ్మిషన్ గురించి నాకు కూడా 2-3 ఫోన్లు వచ్చి అడ్మిషన్ ఇప్పివ్వండి అని. ఆ స్థాయికి వచ్చింది. అంటే ఓన్లీ డెవలప్ చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే తప్పకుండా స్కూల్స్ లో వైపు ఆదరణ పెరుగుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో మీరు ఉపాధ్యాయ సంఘాలుగా మీరు ఫైట్ చేయాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను రక్షించాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లోనే మా తండ్రులు తాతలు అందరు చదువుకొని మళ్ళీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రభుత్వ మా ఇంటి పక్కనే ప్రభుత్వ ఓరియంటల్ కాలేజీ, ప్రభుత్వ కాలేజ్. నేను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకున్నా. 10th ఇంటర్ కాదు కానీ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వమే. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రభుత్వమే. ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకపోతే గనక మేమందరం తయారయ్యాం కాదు. ఉస్మానియా యూనివర్సిటీలో మేము గుర్రపు శాలల్లో హాస్టల్లో ఉండే ఈ స్థితికి వచ్చాం మేము. ప్రభుత్వం సరే ప్రాథమిక విద్య లేదు కానీ
డిగ్రీ పీజీ అక్కడ చదువుకుని వచ్చాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, టీచర్లు, అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ల బాధ్యత. ఈ ప్రభుత్వాలు డెఫినెట్ గా తప్పించుకోవాలని చేస్తే విద్య మీద అత్యంత తక్కువ ఖర్చు పెట్టాలి, ఉచితాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి అనుకుంటాయి. ఎందుకంటే విద్య మీద ఖర్చు పెడితే ఓటేసేటోడు లేడు కదా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎవరు ఓటేస్తారు? అందరికి ఇస్తున్నావు, నాకు ఇస్తున్నావా, నా జేబుకి ఇస్తున్నావా అని అనుకుంటారు, అంతే కదా. నచ్చదు కూడా. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫ్రీ వైద్యం ఇస్తాం, నచ్చదు. కానీ అప్పటిదప్పుడు తాత్కాలికంగా ఇచ్చే వాటికి మాత్రం బాగా ఎంత ఫీజులు కడుతున్నారు అది ఆలోచించట్లే. నెలకు సంవత్సరానికి 30-40 వేలు కడుతున్నారు, అంత ఇవ్వలేదు కదా. 30-40 వేలు 5 సంవత్సరాలు అంటే మినిమం చిన్న రూరల్ లో కూడా సంవత్సరానికి 40-50 వేల ఫీజులు కడుతున్నారు. హైదరాబాద్ లో అయితే 1,00,000-1,50,000 తక్కువ లేదు. 5 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు ఉచిత బెనిఫిట్ లేని రావట్లేదు కదా వీళ్ళకి, అదే ఆలోచించట్లేదు. అవును, దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు సార్. జగదీశ్వర్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు, మేము అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరం గవర్నమెంట్ స్కూల్ ఇక్కడికి వచ్చినాం. అంత స్టాండర్డ్ ఉన్నదంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్నే ఉండే. మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ అయితే అందరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు. గవర్నమెంట్ స్కూల్లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కదా. క్వాలిఫైడ్ టీచర్స్, మెరిట్ టీచర్స్ అక్కడనే ఉన్నారు. ఇప్పుడు మా ఊరికి చదువుకున్న స్కూల్ కూడా మేము దత్తత తీసుకొని మంచిగా చేద్దామని ఆలోచన మాకు కూడా, మా ఊరిలో కూడా మనం మీటింగ్ పెట్టాం. మరి బోయినపేట మండలం విలాసాల అనే గ్రామంలో మా స్కూల్ చూస్తే మాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా అక్కడ చదువుకున్న వాళ్ళందరూ పెద్దబడి అనేవాళ్ళం, పెద్దబడి అంటున్నాం అంతే, పెద్దబడి అనేవాళ్ళం. మరి మీరు అన్నట్టు దాని మీద ఎందుకు శ్రద్ధ ఉంటది? ఇప్పుడు అశోకుడు చెట్టు నాటించను అని చదువుకున్నాం. మళ్ళీ వీళ్ళు ఈ ప్రభుత్వం ఈ బిల్డింగ్ కట్టింది, ఆ ప్రభుత్వం ఆ బిల్డింగ్ కట్టిందని పేరు కోసం తప్ప. ఇప్పుడు మా ఇంటి పక్కకే ప్రభుత్వ తెలుగు కాలేజ్ ఉంది, ఒక్కడే లెక్చరర్. అది అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి, ఆయన పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయించారు. ఒక్కడే లెక్చరర్ ఉంటే ఎట్లా జాయిన్ అవుతారు విద్యార్థులు? అక్కడ నుంచి దాదాపు 200 మంది. మా ఇంటి పక్కనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, డిగ్రీ వరకు తెలుగు సంస్కృతం నేర్పించే కాలేజీ, ఒక్కడే లెక్చరర్. మీరు 5-6 లెక్చర్లను పెడితే వచ్చి జాయిన్ అవుతారు. అక్కడ నిజానికి దాని ద్వారా ఒక 300 మంది తెలుగు పండితులు అయినారు. చాలా మంది ఇప్పుడు సంస్కృత భాషకు సంబంధించిన, తెలుగు భాషకు సంబంధించిన అదే కాలేజీలో చదువుకున్నారు. ఆ కాలేజీని నిర్లక్ష్యం చేసి రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పోస్టులు భర్తీ చేయలేదు. ఇది నేను ఎగ్జాంపుల్ ప్రేక్షకులకు చెప్పాలనుకుంటా. విద్యా వ్యవస్థను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి ప్రభుత్వాలంటే, ఒక ప్రభుత్వం కాదు, 2 ప్రభుత్వం. మా ఇంటి పక్క ఉన్న తెలుగు కాలేజ్ ఎగ్జాంపుల్, ఇదివరకు 6, 7, 8 మంది లెక్చరర్లు ఉంటే వాళ్ళు రిటైర్ అయితే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుంటే అక్కడ నుంచి 300 మంది తెలుగు పండితులు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు పండితులు ఉన్నారు. తెలుగు లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఇంతమంది ధర్మపూర్లో ఉన్న లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ కళాశాలలో టీచర్లు, లెక్చరర్ల పోస్టులు భర్తీ చేయకుంటే జాయిన్ అయ్యే వాళ్ళు లేరు. ఇట్లా విద్యా వ్యవస్థను ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నాయి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని సక్సెసివ్ గవర్నమెంట్స్. విద్య అయినా వైద్యం కూడా భరత్ గారు, వైద్యం గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ కూడా ఇట్లే ఉంది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం మెడికల్ కాలేజ్ 32 పెట్టారు, కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సదుపాయాలు పెరగాలి. ఇప్పుడు ఐటీఐ కాలేజెస్ లో కూడా ఈ సంవత్సరం 4 ట్రేడ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం మంచి నడిచే ట్రేడ్లకు అనుమతి ఇవ్వాలి, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పిండ్రు. ఏ పిల్లలు, వందలాది పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంది. మీ ద్వారా నేను సంబంధిత అధికారులను, డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా. 4-5 ట్రేడ్, అతి ముఖ్యమైన ట్రేడ్లను ఆపి పెట్టిండ్రు. దాని మీద ఎట్లాంటి సమాధానం లేదు. ప్రభుత్వం ఎట్లాంటి ప్రకటన కూడా చేస్తలేదండి. అంటే ఇంత ధైర్యంగా పిల్లల భవిష్యత్తును నాశనం పట్టించే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుందన్న మాట అయితే వాస్తవం. సో ఫైనల్ గా క్లోజ్ చేద్దాం డిబేటరీ. సో ఏంటి, ఉద్యోగులు సరే మీరు మీ హక్కులు అడుగుతున్నారు, మరి బాధ్యత? 2 విషయాల్లో కంప్లైంట్, రెండు విషయాల్లో కంప్లైంట్ ఉద్యోగుల మీద. ఒకటి కరప్షన్ అంటే ఇప్పుడు టీచర్స్ కంటే లేదులేండి బాబా, అవకాశం లేదు, కరప్షన్ లేని డిపార్ట్మెంటు ఈ కరప్షను. రెండోది ఏంటంటే మీతో సమానంగా బయట ఉన్న నిరుద్యోగులు కూడా బయట జీతాలు ఇప్పించే పరిస్థితి. ప్రైవేటు రంగంలో సరే డిస్పారిటీ ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగికి ప్రైవేట్ ఉద్యోగికి ఒక 15%, 20% ఉండొచ్చు. కానీ డబుల్, త్రిబుల్ అయితే కనుక సమాజంలో అన్రెస్ట్ వస్తుంది. ఈ 2 విషయాల్లో ఏంటి? మీరు మళ్ళీ పిఆర్సీ ఇస్తే బయట పిఆర్సీ ఇప్పుడు ఒక 30-30% ఇస్తే
ప్రైవేట్ రంగాల జీతాలు అంత పెరగలేవు, మళ్ళీ వాళ్ళు కుళ్ళుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు, ఉద్యోగులకు ఇంత లక్షల జీతాలు తీసుకుంటారు, పని చేస్తలేదంటారు. ఎట్లా? మీరు భరత్ గారు మీరు అంటుండ్రు, నేను మీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నారు. బాధ్యతలు అంటారు. ఒక పిల్లగాడు, మేము నా కొడుకో నా మనవాడో వాళ్ళను చిన్న స్కూల్లో జాయిన్ చేయాలంటే 50,000 నుంచి ₹1,00,000 వారికి ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ కావాలంటే మాకు కొంచెం జీతాలు అయితే ఉండాలి కదా. బయట కూడా మరి అంతే చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు. ఓకే, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు, మా వాడు దగ్గర కూడా ఎంప్లాయీ కూడా పోడు. అంటే మీరు అందరికి ఇవ్వాలి, వాస్తవానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, గవర్నమెంట్ కి మనం చదువుకొని వీళ్ళంతా ఇంత కష్టపడి ప్రభుత్వం నెంబర్ 1 వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులు కదా పథకాలు. ఎంతమంది ఉన్నారండి భరత్ గారు? ఇప్పుడు కరప్షన్ అంటారు. మొత్తం 6 నెలలో 125 మంది ఏదో ఏసీ పట్టుకున్నదని చెప్తారు. ఇంకా దొరికిన వాడు దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 125 మందిలా మొత్తం 13 లక్షల మంది డిపార్ట్మెంట్ లో. నేను లాస్ట్ కంట్రా, ఇది కూడా తప్పే. సంతృప్తిగా ఇస్తే తీసుకోండి కానీ పీడించకండి, వేధించకండి. కొన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ కానీ ఇది కాదు. మీరు ఇప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు నవ్వుతున్నారు. టీచర్లను కూడా వేధించే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వేధించే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అది బంద్ చేయండి. రెవెన్యూ అయినా, ఇరిగేషన్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, ఎక్సైజ్ అయినా, నేను అందరిని అనట్లేదు, తీసుకునే వాళ్ళు పీడించకండి. ఇది తప్పే. సంతృప్తిగా ఇస్తే తీసుకోండి. లాస్ట్ నేను చెప్తున్నా, సబ్ ట్రెజరీకి బిల్లుకు రిటైర్మెంట్ బెనిఫిట్ పోతే దానికి కూడా మాకు ఎంత ఇస్తావు? 5,000 ఇస్తావా? 10,000 ఇస్తావా? మళ్ళీ ఉద్యోగం పీడిస్తున్నాడు. అవునా శ్రీపాల్ రెడ్డి గారు? సబ్ ట్రెజరీ ఆఫీస్ లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని పోతే నీ ఖుషీలో ఏదో ఇవ్వని 5,000 10,000 వాళ్ళ జీతం తీసుకుంటూ సబ్ ట్రెజరీ ఆఫీస్ లో కూడా తీసుకుంటారు. ఇది బంద్ చేయండి. భరత్ గారు, 1 సైడ్ మాట్లాడకండి. ఎవరో ఒక 1% ఎవరో అడిగినంత మొత్తం యావత్తు లేదా జరగట్లేదా? సబ్ ట్రెజరీ ఆఫీస్ లో ఇట్లా జరగట్లేదా? ఎవరో పొలిటికల్ పార్టీ అందరు అడుగుతాను అందరు అడుగుతాను అనట్లేదు, బట్ జరుగుతోంది జనరల్ గా. అది చెప్తున్నారు. 1% ఉంటుంది ఎక్కడైనా, అన్నిట్లో 1% కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ చెప్తున్నా. 1% కంటే ఎక్కువ డిపార్ట్మెంట్ చెప్తున్నా. శ్రీపాల్ రెడ్డి గారు వాస్తవం కాదు సబ్ ట్రెజరీలో? మీరు అన్నట్టు వాస్తవమే. ఎందుకంటే ఈ కుబేర్ రాకముందు వాస్తవంగా మీరు అన్న విషయం సబ్ ట్రెజరీలో కావచ్చు, కొంచెం లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, కొంత అది ఉండొచ్చు దాంట్లో. ఇప్పుడు ఈ కుబేర్ వచ్చిన తర్వాత ఏంటంటే మేము వ్యవస్థ బాగుపడుతుంది అనుకున్నాం. అది ఇంకా ఆ వ్యవస్థ కాస్త ఇంకా ఏంటంటే ఏదో ముదిరి దేంట్లోనో పడ్డట్టు అయిపోయింది, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది మా పని. డెఫినెట్ గా 2 విషయాలు మీ దగ్గర నుంచి నేనేం హామీ తీసుకుంటారా అంటే, ఒకటి, ఉద్యోగ సంఘాలు మీరు ముందు పడాలి ఉచితాల విషయంలో. మీకు లాంగ్ టర్మ్ ప్రాబ్లం అయితే గుర్తుపెట్టుకోండి, 2029లో కొత్త ప్రభుత్వం వచ్చినా, అంటే ఈ ప్రభుత్వమే రావచ్చు, లేదా బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, ఎవరు వచ్చినా సొల్యూషన్ ఉచితాలంటే అన్ని ఉచితాలు కాదు, పనికిరాని ఉచితాలు. రెండవది అకౌంటబిలిటీ, ఉద్యోగుల నుంచి అకౌంటబిలిటీ, కరప్షన్, ఇవి తగ్గిస్తే సమాజంలో అరెస్ట్ తగ్గుతుంది. మూడవది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ముఖ్యంగా శ్రీపాల్ రెడ్డి గారు తర్వాత ఈ టాపిక్ పెట్టుకుందాం. ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ రాకపోతే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ టీచర్లది, లెక్చరర్లది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లది. ఇది లేకపోతే ఎందుకంటే ఈ వ్యవస్థనే మాయం చేయాలని చూస్తున్నాయి ప్రభుత్వాలు. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నా, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న, ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకున్న, పీజీ ప్రభుత్వ చదువుకున్న, మా మీద కూడా ఉంది రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి గారు, ముజీబ్ గారు. సో మొత్తానికి రెహనా మరొకసారి ప్రభుత్వ ఉద్యోగులు ఆగస్ట్ 15th డిమాండ్ పెట్టారు. ఆగస్ట్ 15th లోపు మాకు మొత్తం హామీలు కాదు, 56 హామీలు కాదు, 13 హామీలు ఏవైతే ఇచ్చారో వాటిలో ఖచ్చితంగా మీరు ముందడుగు వేయాలి, లేకపోతే మేము మళ్ళీ పోరాటానికి సిద్ధమవుతాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి చర్య తీసుకుంటుందనే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ భరత్. డిఎన్ఎల్ ఇప్పుడు ఒక షార్ట్